అనాలిసిస్ తెలంగాణ కేబినెట్ విస్తరణలో బీసీలకు అన్యాయం జరిగిందన్న అసంతృప్తి రగులుతోంది. కొందరు బీసీ నేతలు మంత్రి పదవుల కేటాయింపులపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ బీర్లా ఐలయ్య చేసిన వ్యాఖ్యలు బీసీల్లో అసంతృప్తికి నిలువుటద్దంలా మారాయి. మంత్రి పదవి, ప్రభుత్వ పదవి లేని గొల్ల కురుములకు మంత్రి పదవి, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్సీ వంటివి ఇవ్వాలని కోరుతున్నారు నేతలు. దాంతో ప్రభుత్వ కేబినెట్ లో సామాజిక సమన్యాయం కొరవడిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు కేబినెట్ విస్తరణలో తమకు అన్యాయం జరిగిందని బీసీలు భావిస్తున్నారా? ఎస్, అంటే ఓవరాల్ గా ఇప్పుడు 15 మందిని మొత్తం తెలంగాణ కేబినెట్ లో ఉన్నారు. 42% రిజర్వేషన్లు ఇవ్వాలి విద్యా ఉద్యోగాల్లో అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, క్యాస్ట్ సెన్సస్ చేసింది. కానీ కేబినెట్ లో 15 మందిలో కేవలం 3 మాత్రమే అవకాశం వచ్చింది. అంటే ఎంత? 20%. ఆ 3 కూడా అన్ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. సో దీని మీద చర్చిద్దాం. మనతో పాటు చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్ అధికారి ప్లస్ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆయన నేతృత్వంలో నడుస్తోంది. చిరంజీవులు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు నన్ను ఆహ్వానించినందుకు భరత్ గారు. సార్, ఎట్లా చూస్తారు మొన్న జరిగిన కేబినెట్ రీషఫుల్ గానీ ఆ తర్వాత శాఖల కేటాయింపు గానీ? ఇప్పుడు అందరు మిగతా ప్యానలిస్టులకు కూడా నమస్కారం. మొన్న జరిగినటువంటి కేబినెట్ ఎక్స్పాన్షన్ లో 3 మినిస్టర్లు ఇస్తే అందులో ఒక్కరికి మాత్రమే బీసీకి కేటాయించడం జరిగింది. సో మీరు చెప్పారు ఇప్పుడు 18 మంది మంత్రుల్లో ఇప్పుడు 15 మంది మంత్రులు ఆల్రెడీ ఫిలప్ అయ్యారు. అందులో మనకు బీసీల నుంచి 3 ఉన్నారని చెప్పి మీరు కూడా ఇప్పుడు ఇంతకుముందు తెలియడం జరిగింది. అది వాస్తవం కూడా. సో మరి జనాభాలో రాష్ట్ర ప్రభుత్వము కులగణన లెక్కలు తేల్చి 56% ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అట్లాంటి సందర్భంలో మీరు 42% లోకల్ బాడీస్ లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కూడా మీరు ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పంపారు. సో మీరేమో ఇక్కడ 42% ఇంప్లిమెంట్ చేయరు, కానీ మీ కేబినెట్ లో ఇంప్లిమెంట్ చేయరు, కానీ 42% మేము ఇస్తామని చెప్తున్నారు. సో మీరు మొట్టమొదట మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ను కోరేది ఏంటంటే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే మీరు 100% 42% మొదలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. సో ఇప్పుడున్నటువంటి 18 మంది మినిస్ట్రీలలో మాకు 42% మాకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఇంకొక మాకు 4 మినిస్టర్లు వస్తాయి. సో మీకు కోరుకునేది ఏంటంటే మా ఎమ్మెల్యేలు కేవలం 7 మాత్రమే ఉన్నారు. సో ఆ 7 ఎమ్మెల్యేలకు కూడా మీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. పోనీ ఎమ్మెల్యేలలో అవకాశం లేదనుకుంటే కూడా మనకు ఎమ్మెల్సీలు ఉన్నారు. సో ఎమ్మెల్సీల నుంచి కూడా మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదే విధంగా మీరు అలాట్ చేసినటువంటి శాఖలు ఏంటండి బీసీలకు, బీసీ మంత్రులకు? మీరేమో ముఖ్యమంత్రులు మీరే, అదే విధంగా మాకు ఉప ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 సంవత్సరాలు అయిపోయింది. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఇప్పటి వరకు రాలేదు. అట్లాగే మంత్రులకు అలాట్ చేసిన శాఖలేమో మీరేమో రెవెన్యూ మీ దగ్గరనే ఉంటుంది, R&B మీ దగ్గరే ఉంటుంది, ఇరిగేషన్స్ మీ దగ్గరనే ఉంటాయి. మరి బీసీలకు ఇచ్చింది ఏంటంటే బర్రెలు గొర్రెలు చేపలు, బర్రెలు గొర్రెలు చేపలు ఇదా మాకు? సో ఇప్పటికి కూడా ఇంకా సామాజిక వివక్షత అనేది అది పోవడం లేదు. అదే అంటే నిన్న వాకిట్ శ్రేయర్ కి ఇచ్చిన మినిస్ట్రీస్ అవే యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్. ప్రభాకర్ కుంది బీసీ సంక్షేమం ఎలాగో బీసీకే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఒకటి ఇచ్చారు. అంతే. తర్వాత కొండ సూర్యకు ఉంది అడవులు, పర్యావరణ ఫారెస్ట్, అడవులు, దేవాదాయ శాఖలు. సో మరి ఇంకా ఏ టైప్ ఆఫ్ మినిస్ట్రీలు అండి బీసీలకు ఇచ్చేది? మరి ఇప్పుడు ఇంత రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ సోషల్ జస్టిస్ అనే మాట ఆయన విపరీతంగా వాడుతూ ఉన్నాడు. మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. 50% రిజర్వేషన్ క్యాప్ కూడా తీసేస్తాము, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్తూ, ఇంకో వైపేమో ఇక్కడ రాష్ట్రంలో పాలన చూసినట్టయితే 100% ఇది బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకరికి బీసీలకు ఇచ్చింది, దాన్ని సంతోషిస్తున్నాం గానీ బట్ మాకు రావాల్సిన వాటా ప్రకారం మాకు 100% రావాల్సిందే. 18 మంది మినిస్ట్రీలో 9 మంది మినిస్ట్రీలు బీసీలకు ఉండాలి. మీరు 7 ఎమ్మెల్యేలు మీరు ఉన్నారు, మిగతా వాళ్ళను మీరు కౌన్సిల్ నుంచి తీసుకోండి.
కానీ మొత్తానికి బీసీలకు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి మీరు నిరూపించుకొని బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడమే కాదు, మంచి శాఖలు కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించండి. ముఖ్యంగా గత 11 సంవత్సరాల నుంచి చూస్తున్నాం బీసీలు అనే వాళ్ళు మాత్రం చాలా అన్యాయానికి గురవుతున్నారు. మేము కోరేదంటే బీసీలకు హోమ్ గానీ, రెవెన్యూ, ఆర్థిక, ఇరిగేషన్, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇట్లాంటి శాఖల్ని మాకు అలాట్ చేయాల్సిందే. సో ఖచ్చితంగా బీసీలకు ఏ శాఖలు చేసినా ఖచ్చితంగా మా వాళ్ళు దానికి న్యాయం చేస్తారు, కష్టపడే అంటే స్వభావం. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే గెలిచిన వాళ్ళు తక్కువ, 7 కాంగ్రెస్ నుంచి గెలిచింది. అయితే 8వ వ్యక్తి సంజీవ్ రెడ్డి కూడా బీసీ అని అంటారు. ఆయన రెడ్డి లింగాయత్ కర్ణాటక అని వాళ్ళు 2020లో చేర్చారు వాళ్ళని కూడా బీసీలో. సో 8 మంది బీసీలు అంటున్నారు. ఇంకా ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆయన పీసీసీ చీఫ్ ఉన్నారు కాబట్టి ఇవ్వరు. ప్లస్ విజయశాంతి, ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, బసవరాజ్ సారయ్య గారు ఉన్నారు. విజయశాంతి అంటే బసవరాజ్ సారే బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఫిరాయించారు కదా, నామినేటెడ్ అయ్యాడు. బట్ ఒకటి వారు కాకపోతే తీన్మార్ మల్లన్న గారు కూడా ఉన్నారు. విజయశాంతి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారు, తీసుకుని ఇవ్వచ్చు. ఆయన చేసిన పెద్ద తప్పేముందండి. విజయశాంతి మాత్రమే ఉన్నారు చూస్తే గనక. ఆయన కంటే పెద్దగా విమర్శించడం పార్టీలో కొనసాగుతలేరా? ఒక బీసీ కాబట్టి వారిని విక్టిమైజ్ చేశారు. సో మేమేమంటున్నాం, మల్లన్న గారికి కూడా ఇవ్వచ్చు, ఎలిజిబుల్ ఉన్నాడు. సేమ్ థింగ్ మీరు బసవరాజ్ సారే కూడా కలిసినారు. ఆయన నామినేటెడ్, గవర్నర్ నామినేటెడ్ లో వచ్చినాడు నేను అనుకుంటున్నాను బసవరాజ్ సారే గారు. సో కాబట్టి మీరు ఎమ్మెల్యే కోటాలు లేకపోతే ఎమ్మెల్సీ కోటాలు ఇవ్వండి. కానీ బీసీలకు మీరు ఏదైతే అన్నారో 50% కోటా మేము దాటిస్తామని ఇవ్వండి. మా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదటి మా 7 ఎమ్మెల్యేలు ప్లస్ మీరు ఇంకొక ఎమ్మెల్యే అంటున్నారు. నేను అది ఒకసారి చెక్ చేస్తాను. వాళ్ళని కూడా 8 మంది. సో మరి అదేవిధంగా ఎమ్మెల్సీ మాకు కావాల్సింది ఏంటంటే మా జనాభా ప్రకారం మాకు కావాలి 100% బీసీలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు 100% ఏంటంటే ఏ శాఖ ఇచ్చినా వాళ్ళు న్యాయం చేస్తారు. ఇవాళ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గత 77 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేకపోయింది. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మాకు 11 సంవత్సరాల నుంచి భాగ్యం లేకుంటాయి. అది పరిస్థితి. సో కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని మేము అందరికి ప్రసాదిస్తాము, మా ధ్యేయమే సామాజిక న్యాయం అనుకున్నప్పుడు 100% ఇవ్వాలి. అదే విధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఈ మధ్య కాలంలో మేము కూడా చాలా పెద్ద ఎత్తున దానిపైన మీటింగ్లు పెట్టి సమావేశాలు నిర్వహించడం కూడా జరిగింది. దాన్ని కొద్దిగా బయటకు తీసుకురావడం జరిగింది. ఏంటంటే 65 అంటే ఇప్పుడు ఈ కేబినెట్ లో చూస్తే ఎస్సీలకు సామాజిక న్యాయం బాగానే జరిగింది. మా 15 మందిలో 4 ఎస్సీలు ఉన్నారు. అంటే దాదాపు 30%, 27-28% వస్తుంది. నాకు తెలిసి ఆల్ ఇండియాలోనే హైయెస్ట్ రిప్రజెంటేషన్. ఇండియాలో బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఏ కేబినెట్ లో కూడా ఎస్సీలకు ఇంత ప్రాతినిధ్యం లేదు. సో వాళ్ళు ఏంటంటే సామాజిక న్యాయం బాగా జరిగిందని చెప్తున్నారు. బట్ బీసీ విషయంలో మాత్రం అది జరగలేదు. నాకు మన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు మన డిఎన్ఏ షోలోనే. ఆయన ఏం చెప్పారంటే నిజానికి 3లో 2 బీసీలకు రావాలి అక్కడ. కానీ ఏంటంటే అక్కడ మాలా ఒకటి సెలక్షన్ జరిగింది కాబట్టి మళ్ళీ మాలా మాదిగా ఇష్యూ వస్తుంది, వర్గీకరణ లాంటి ఇష్యూ వస్తుంది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. చివరి నిమిషంలో మాదిగకు ఇవ్వాల్సి వచ్చింది. వివేక్ వెంకటస్వామి పేరు ఖరారైనందున అని ఆయన చెప్పారు. లేకపోతే 2 బీసీలకు ఇచ్చేవాళ్ళం అని అన్నారు. ఇప్పుడు మేము వాళ్ళకి ఇచ్చిన దానిపైన మా అబ్జెక్షన్ ఏం లేదు. మేమేమంటున్నామంటే ఇంకా 3 ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఆ 3లో ఒకరికి బీసీ ఇచ్చేసిన అయిపోయి మొత్తం 3 బీసీలకే రావాలి. అవి ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే బీసీల జనాభా అంతా ఉంది. ఇవాళ యాదవ కులం ఉంది, కుర్మ కులం ఉంది, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు మనం యాదవ్ ఎమ్మెల్యే లేరు, కుర్మ ఎమ్మెల్యే బీర్లా యాదవ్ ఉన్నట్టున్నారు ఒకళ్ళే. 100% దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. సో వాళ్ళు దే డిజర్వ్ ఇట్. 100% వారికి ఇవ్వాల్సిందే. ఇంకా మా బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు కూడా మొత్తం ఇవ్వాల్సిందే. మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఇవ్వబోయే 3 మంత్రి పదవులు కూడా 100% బీసీలకు ఇవ్వండి. ఇంకా మేము ఏమంటామంటే మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇప్పుడు మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అగ్రవర్ణ కులాల వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమన్నా షఫ్లింగ్ అవకాశం ఉంటే మార్చేసి అన్న బీసీలకు ఇవ్వండి. మీరు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామనేటువంటి వాదనను నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనతో పాటు దాసు శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. దాసు శ్రవణ్ గారు, నాకు వేరే పని ఉంది, భరత్ గారు కొద్దిగా మీరేమనుకుంటే నేను వెళ్ళిపోతాను. ఒక 2 minutes ఉంటే కనుక దాసు శ్రవణ్ గారు మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్. శ్రవణ్ గారు, మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి క్యాబినెట్ కూర్పు ప్లస్ శాఖల అలొకేషన్ మీద?
ఇది నాగ్పూర్ డిక్లరేషన్ అని చెప్పని, ఉదయ్పూర్ డిక్లరేషన్ అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అట్టహాసంతో ఉదయ్పూర్ డిక్లరేషన్ అని చెప్పని అనౌన్స్ చేసింది. దాంట్లో దామాషా పద్ధతి ప్రకారంగా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ మనము అన్ని కమ్యూనిటీస్కి ఇవ్వాలా, పర్టికులర్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వాలా అని చెప్పిండ్రు. దాన్ని మొట్టమొదటిసారిగా తుంగలో తొక్కింది 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే. మీరు కనుక చూసినట్టయితే 40 or 45 seats were given to one single so-called larger authoritative community కి. బీసీలకు వచ్చేసి మొత్తం 20-25 సీట్ల కంటే ఎక్కువ రాలే. వాళ్ళ లెక్క ప్రకారంగానే 56% ఇవాళ. అది 56% 62 ఉండాలన్నా అనేది ఒక పెద్ద డిబేటబుల్ పాయింట్ కులగణన ప్రకారంగా. కేవలం 15-20% వరకు మాత్రమే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసి బీసీలను మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లోనే వాళ్ళ ఉదయ్పూర్ డిక్లరేషన్ తుంగలో దొక్కినారు. రాహుల్ గాంధీ గారు నిరంతరం మాట్లాడేటువంటి ఒక సామాజిక న్యాయ ఎజెండా కావచ్చు, లేకపోతే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉండాలా అని చెప్పిన మాటలకన్నిటి కూడా విఘాతం కలిగించే విధంగా అప్పుడే దెబ్బతలింది. ఇక పోతే మంత్రివర్గ విస్తరణకు వచ్చినట్టయితే నాకు చాలా గమ్మత్తైనటువంటి ఒక పరిస్థితి. Dr. Vivek, I mean, he does not belong to our party, but I don't need to talk, but still ఒక సామాజిక కోణంలో చూస్తూ ఉన్నాం కాబట్టి, చదువుకున్న ఆయన ఎంబీబీఎస్ డాక్టరు, బాగా కొంత వ్యాపారపరమైనటువంటి ఒక అవగాహన ఉన్న వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు ఏం చదువుకున్నారో ఏం చదువుకోలేదో వారి ఇష్టం, కానీ ఆయన దగ్గరనే ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆయన దగ్గరే హోమ్ ఉంటుంది, ఆయన దగ్గరే మైనింగ్ డిపార్ట్మెంట్, ఆయన దగ్గరే మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎడ్యుకేషన్, ఇన్ని రకాల డిపార్ట్మెంట్లు ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఈ డస్ నాట్ హ్యావ్ ద టైమ్ టు రివ్యూ, బట్ he does not want to give the key portfolio to Dr. Vivek, who's proven to be a successful parliamentarian and also first time MLA, I suppose, but అతనికి ఇవ్వలేదు. ఇకపోతే చాలా సందర్భాల్లో గతంలో అనుకునే వాళ్ళం మనం, గొర్రెలు, బర్రెలు, సాకలి ఇస్త్రీ పెట్టెలు, మంగలి కత్తులు, చేపలు, ఇటువంటివన్నీ బీసీలకు ఇస్తున్నారు, కానీ రాజ్యాధికారంలో వాటా ఇవ్వట్లేరు అని చెప్పిండ్రు. ఇది ఆ వేదిక నుంచి నేను కూడా గతంలో మాట్లాడినటువంటి వాడిని. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలను ఏం అమలు చేస్తున్నట్టు, ఈ హిపోక్రసీ ఏంటి, ఇచ్చినటువంటి ఒక శాఖలేంటి, వై కాంట్ హోమ్ బి గివెన్ టు వాకిటి శ్రీయర్ గారికి ఎందుకు హోం మంత్రి ఇవ్వలేరు? లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ముదిరాజ్ కమ్యూనిటీ, అంత పెద్ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి ఎందుకు ఇవ్వలేకపోయినారు? లేకపోతే మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, ఆయనకు సోషల్ వెల్ఫేర్, నేను అదే అంటున్నా, సోషల్ వెల్ఫేర్ రేవంత్ రెడ్డి ఎందుకు చేయకూడదు? నేనేమంటున్నా, సోషల్ వెల్ఫేర్ అంటే బీసీలు ఎస్సీలు ఏమో సోషల్ వెల్ఫేర్ చూసుకోవాలా, రెవెన్యూ జనరేటింగ్. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి కొత్త ఆయన, అప్పటిదాకా పార్టీలో లేడు, లాస్ట్ మూమెంట్లో పార్టీలోకి వచ్చిండు, ఆయనకు పెద్ద శాఖ. జూపల్లి కృష్ణారావు గారు అప్పటిదాకా పార్టీలో లేరు, వారికి పెద్ద శాఖ కేటాయించినారు. తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు అంటే మొత్తం సగం ఆయన దగ్గరే పెట్టుకున్నారు. ఇట్లా ఒక దామన్నకు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆ పాతోళ్ళకి ఇచ్చిండ్రు. మిగతా అందరికీ కూడా పాపం సుద్దుల శ్రీధర్బాబు గారు ఐటీ మినిస్టరా, ఇండస్ట్రీ మినిస్టరా తెలియదు, ఎందుకంటే సగానికి సగం రోల్ అంతా కూడా 30% రోల్ రేవంత్ రెడ్డి పోషిస్తున్నాడు. ఈయనను తెరచాటు మనిషి లెక్కనే ఓవర్ షాడో చేస్తూ ఉండు. కొండ సురేఖకు అడవులు, పొన్నం ప్రభాకర్కు బీసీ వెల్ఫేర్, ఆ ట్రాన్స్పోర్టు. వై ఈజ్ దట్? పొన్నం ప్రభాకర్ ఎందుకు హోంమంత్రి కాకూడదండి? తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు, ఎందుకు హోంమంత్రి కాకూడదు? ఎందుకు హోంమంత్రిగా ఆయనను పెట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేయలేదు? కొండ సురేఖ ఎందుకు పెద్ద షాక్ ఇవ్వలేదు? తుమ్మల నాగేశ్వరరావు గారికి అగ్రికల్చర్ ఇస్తావు, మరి అదే అగ్రికల్చర్ మా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఎందుకు ఇవ్వకూడదు? అంతా కూడా చూసినట్టయితే ఇంతకుముందు చిరంజీవి గారు చెప్పినట్టుగా ఇది వయలేషన్ ఆఫ్ ఉదయ్పూర్ డిక్లరేషన్, violation of so-called social justice agenda that Rahul Gandhi is talking across the nation. 3, it is also violation of the letter and spirit of the caste census. Caste census fundamental spirit enti that you have to provide proportionate representation. వాళ్ళే చెప్తా ఉన్నారు లోకల్ బాడీలో 42% ఇస్తామన్నారు. ఆ 42% కూడా బ్రహ్మ పదార్థమే. నాకు చిరంజీవి గారు లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలా? ఆన్ వాట్ బేసిస్ బీసీ డిక్లరేషన్ 42% అన్నాము, 42% అమలు చేయమని మనం ఎందుకు? అదే వాళ్ళు ఏమంటారంటే చిరంజీవి గారు కూడా జవాబు చెప్పాలి. పీసీసీలో చాలా ఇచ్చాం రిప్రజెంటేషన్, 67% ఇచ్చాం. జనరల్ సెక్రటరీస్ కానీ వైస్ ప్రెసిడెంట్ లో వీకర్ సెక్షన్స్ అన్నిటికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అన్నిటికీ 67% ఇచ్చామని చెప్తున్నారు.
చిరంజీవి గారు. ఇప్పుడు ఈ వాళ్ళ కార్యవర్గంలో ఇస్తే ఇవ్వచ్చు మేము కాదనట్లే, అది పార్టీకి సంబంధించిన అంశం. సో ఓకే, పార్టీకి సంబంధించిన అంశంలో బీసీలకు సముచిత స్థానం ఇచ్చినందుకు అప్రిషియేట్ దేమ్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు మన దాసోజు శ్రవణ్ గారు చెప్పినట్టుగా నేను కూడా చెప్పాను, ఇప్పుడు 42% దానికి శాంక్టిటీ ఏందని వారు అడుగుతున్నారు. అదేంటి బ్రహ్మ పదార్థం? మనం దాని గురించి ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ 42% కు కమిట్ అయ్యి అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసినారు కాబట్టి ఆ 42% అన్నా మీరు ఇంప్లిమెంట్ చేయండి మొదలు మీరు కమిట్ అయినటువంటి దానికని మనం మాట్లాడుతున్నాం. బట్ వాస్తవంగా రాహుల్ గాంధీ గారు ఎక్కడ వెళ్ళినా గానీ వాళ్ళు ప్రపోర్షనేట్ టు దేర్ పాపులేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో మీరు ఒప్పుకున్నదని మీరు అమలు చేయండి మొదలు, అది మేము కోరేది. తర్వాత మేము ఎట్లాగో మా వాటా, మా జనాభా ఎంత ఉందో మా జనాభా దామాషా ప్రకారం మా వాటా కొరకు మేము ఎట్లన్నా అడుగుతాం, అది 100% అడగాల్సిన అంశం కూడా. సో ఇవాళ వాళ్ళు పార్టీ పదవులు ఇచ్చినంత మాత్రాన మాకేమీ పెద్ద అధికారం మేము వచ్చిపడదు. ఇవాళ మేము రంగంలో ఉండాలి. పీసీసీ చీఫ్ ఇచ్చారు కదా, ఒకటి పీసీ చీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బీసీకి ఇచ్చారు. అదే ఇప్పుడు చెప్తున్నా కదా, కాంగ్రెస్ మార్కు సామాజిక న్యాయం ఏంటంటే ముఖ్యమంత్రి పదవి ఓసీలకు రెడ్లకు ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి పదవి ఎస్సీలకు కానీ ఎస్సీలకే ఉంటుంది. మూడోది తీసుకొచ్చేసి ఈ పీసీసీ చీఫ్ బీసీలకు ఇస్తున్నారు. సో ఇది మనం గతంలో కూడా చూసినాం, ఇవాళ కొత్తగా చూసేదేం లేదు. సో దట్ ఈస్ దేర్ మార్క్ ఆఫ్ సోషల్ జస్టిస్. సో దిస్ టైప్ ఆఫ్ సోషల్ జస్టిస్ డస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ బీసీస్ ఎట్ ఆల్. సో మేమేమంటున్నాము, బీసీలకు కూడా పవర్ ఉండే మంత్రి పదవులు మీరు ఇవ్వండి, అంతే తప్ప బీసీలకు ఏదో మీరు మనం ఇంతకు ముందు అన్నట్టు గొర్రెలు శాఖలు ఇచ్చేసి మీరు మాత్రం మేము ఇండస్ట్రీస్ మీ దగ్గర పెట్టుకుంటాము, రెవెన్యూ మా దగ్గర పెట్టుకుంటాము, హోమ్ మా దగ్గరనే పెట్టుకుంటాము, ఈ శాఖలన్నీ మేము మంచి మంచి శాఖలు మేము ఎంజాయ్ చేస్తాం, మీరు మాత్రం ఏదో మీకు మంత్రి పదవి ఇచ్చినాము అనిపించుకోవడానికి మంత్రి పదవులు ఇస్తున్నాం అనేటువంటి ధోరణి ఉంటే మాత్రం కరెక్ట్ కదని తెలుస్తున్నాం. ఒక్క మాట మన భరత్ గారు, మీరు అన్నట్టు పార్టీలో పదవులు ఇచ్చిండ్రు అని చెప్పని, అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ రాజకీయ అధికారంలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఒక విస్తృత స్థాయి అధికారాలు కానీ లేకపోతే వెసులుబాటు కానీ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కానీ పార్టీలో కంటే కూడా అధికారపరమైనటువంటి ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు పబ్లిక్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. నువ్వు చట్టసభలా ప్రాతినిధ్యం ఏవైతే సామాజిక న్యాయం అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటూ, తర్వాత అధికార కుర్చీలలో వాటా ఏవైతే నువ్వు ఇలా మంత్రివర్గం గురించి చర్చ చేస్తా ఉన్నాం మనం. మీరు కార్పొరేషన్ చైర్మన్లు తీయండి, నెంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ దట్ దే హావ్ డిక్లేర్డ్ వర్సెస్ బీసీలకు ఇచ్చినటువంటి ఒక వాటా ఒక్కసారి లెక్క తీసి చూడండి. నెంబర్ 1 మొత్తం కూడా స్క్యూడ్, ఒకటే ఒక అథారిటేటివ్ కమ్యూనిటీకి ఇచ్చినట్టుగా కనబడుతుంటుంది. రెండవది, అది కూడా కాంగ్రెస్ పార్టీలో పాతకాలంగా ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి కమ్యూనిటీ కూడా అన్హ్యాపీ ఉంది. మన మంత్రివర్గ విస్తరణలో మాకు ఇవ్వలేదు, ఎమ్మెల్సీలో కూడా ఇవ్వలేదు. వాళ్ళ తప్పుగా ఉన్నాం, 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము, అదే అంటున్నా కదా, వాళ్ళు కూడా అవునన్నా. పెద్ద వాట అలవాటు అయిన తర్వాత అది డిస్కంటిన్యూ అయినప్పుడు న్యాచురల్లీ దే విల్ జస్టిస్ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ దేర్. నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా లేకపోతే నువ్వు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినా నువ్వు జస్టిస్ చేయనప్పుడు న్యాచురల్. ఇప్పుడు 45 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్న తర్వాత మేము 45 మంది ఉన్నాం కదా, మాకెందుకు 50% ఆఫ్ మినిస్టర్స్ రావద్దని అడగడంలో తప్పు లేదు. బట్ అసలు రూట్ కాజే తప్పు ఉన్నది కదా అంటున్నాను నేను మీకు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీరు గవర్నమెంట్ కార్పొరేషన్ అపాయింట్మెంట్లు తీసుకోండి, లేదా ప్రభుత్వ అధికార పదవులలో కూడా మెజారిటీ అంతా కూడా ఒక అప్పర్ క్లాస్ కి పోతా ఉంది, బ్యాక్వర్డ్ క్లాసెస్ ను ఒక అణగదొక్కబడేట్టుగా చూస్తా ఉంది ప్రభుత్వం. సామాజిక న్యాయం కేవలం పేరుకు మాత్రమే వాడుకుంటున్నారు, మభ్యపెట్టడానికి వాడుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఒక సమూలమైనటువంటి ఒక అవగాహన వెనుకబడ్డ జాతులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిగ్ జోక్. 12%. ఇన్ఫాక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం 2000 గెలవలేదు కాంగ్రెస్. అరే అమీర్ అలీ ఖాన్ ఉన్నాడండి, వై కాంట్ యూ గివ్? మీ ప్లేస్ లో ఎవరన్నా కానీ మై ఫైట్ విత్ ఇస్ డిఫరెంట్. అమీర్ అలీ ఖాన్ ఉన్నాడు, షబ్బీర్ అలీని చేయండి, ఎవరొద్దు అంటున్నారు? 5 నెలల 29వ రోజున రిజైన్ చేపించి మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక రోజు 2 రోజుల తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం దాకా నడుస్తుంది. సంవత్సరంలో ఆయన హీ కెన్ గెట్ ఇన్ టు ఎమ్మెల్సీ పొజిషన్ బికాస్ 3-4 ఎమ్మెల్సీస్ ఆర్ గెటింగ్ వేకెంట్. ఎవడొద్దంటున్నాడు? ఎందుకు ఇవ్వట్లేరు మీరు? ఆట అన్నట్టు. ఒకసారి ఆర్ కృష్ణయ్య గారు జాయిన్ అయ్యారు, రాజ్యసభ సభ్యులు, ఆయన కూడా అడుగుదాం. ఆర్ కృష్ణయ్య గారు, థ్యాంక్ యూ. చిరంజీవులు గారు, ఆర్ కృష్ణయ్య గారు, సో మంత్రివర్గ విస్తరణ జరిగింది, పోర్ట్ఫోలియోస్ కూడా అలొకేట్ అయినాయి. ఏంటి మీ ఇంప్రెషన్ ఏంటి ఓవరాల్ గా మంత్రివర్గం దాని మీద?
కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఆయన చిత్తశుద్ధితోటే నేను అనుకుంటున్నా బీసీలకు సామాజిక న్యాయం అని ఆయన వైపు నినాదం ఇస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి తూటు ఓడుస్తున్నారు. మంత్రివర్గంలో, కార్పొరేషన్ చైర్మన్లలో, అదేవిధంగా ఈ చివరకు ఉద్యోగాలలో కూడా మంత్రివర్గంలో 42% రిజర్వేషన్ అంటే అది నడుస్తుంది పంచాయతీ. ఈ 42% మంత్రివర్గంలో ఎందుకు ఇవ్వలేదు? ఆ విధంగా చూస్తే 6 మందికి ఇవ్వాలి, మీరు ఇచ్చింది 3కే. అనేక కులాలు అట్లే పెండింగ్ ఉన్నాయి మంచిగా గతంలో రిప్రజెంట్ చేయని కులాలు అవన్నీ. ఇక కార్పొరేషన్ చైర్మన్ అయితే వీళ్ళకి అడ్డంకి వెళ్ళను, ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టాలు అందులో 20% కూడా ఇవ్వలేదు. అదే కాదు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ మొన్న 5 మందిని 6 మందిని అపాయింట్ చేశారు. ఒక్కరికైనా బీసీలకు ఇచ్చారా? ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అదే విధంగా ఇది ఇంకా చూసుకుంటే పోస్టింగ్ డిప్యూటీ కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న గ్రేటర్ ఏసీపీలు, డీసీపీలు, ఇంకా మంచి ఫోకల్ పోస్టులు అన్ని ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వలేదు. డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఒక్కరికి కూడా బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. ప్రాక్టికల్ గా చెప్పుడేమో సామాజిక న్యాయం, ప్రాక్టికల్ గా అన్యాయం, తప్పుడు సమాచారాన్ని బయట తప్పుడు ప్రాక్టికల్ గా లేరు వాళ్ళు. ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా వాళ్ళకి ఏం జంకు వంకు లేకుంటే ఇచ్చలడిగా మళ్ళీ ఎదురుదారి మేమందరం సామాజిక న్యాయం అని చెప్తున్నారు. అంతెందుకు బీసీ విద్యార్థులు స్కాలర్షిప్లు రాలేదు. దాదాపు 6,000 కోట్ల పెండింగ్ ఉన్నాయి. 14 లక్షల మంది విద్యార్థులకు పెండింగ్లు ఉన్నాయి. స్కాలర్షిప్ రాక, ఫీజులు ఇవ్వలేక విద్యార్థులు చదువు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చదువు పూర్తయిన వారికి సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఫీజులు కడితే తప్ప మేము ఇవ్వలేమని కాలేదు. ఈ విధంగా ఉపాధి పదవులు లేవు, అధికారం లేదు, చివరకు చదువు కూడా కొనసాగించకుండా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా ప్రాక్టికల్ గా ఉన్నాం. మనం ఎవరి మీద వ్యక్తిగతంగా ఏ నాయకుని మీద అవసరం లేదు. ప్రాక్టికల్ గా ఫిగర్స్ తో సహా పోదాం. ఒక్క కాంట్రాక్టర్ కు 7,000 కోట్లు ఇచ్చే ప్రభుత్వము 6,000 కోట్లు ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. 14 లక్షల మంది విద్యార్థులకు ఒక 5-6 వేల కోట్లు ఇవ్వడానికి ఏం అభ్యంతరం? 2 దశలు లేవు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? చదువుకోవద్దా? బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు చదువుకోవద్దా? చదువు అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రభుత్వం అడుగున ప్రాక్టికల్ లోపల బీసీ వ్యతిరేక, ఎస్సీ వ్యతిరేక, మైనార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. ఈ వైఖరిని మార్చుకోమంటున్నాం మేము. ఈ వైఖరి మార్చుకోకపోతే సమాజంలో బలంగా ఉంది. క్యాస్ట్ సెన్సస్ చేసిన తొలి ప్రభుత్వం ఆఫ్టర్ బీహార్, తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మాదే అంటున్నారు. ఇన్ఫాక్ట్ కర్ణాటకలో కూడా మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ చేయమని చెప్పారు, అది చేసామన్నారు. ప్లస్ పార్టీ పదవులు ఎక్కువ ఇచ్చామంటారు బీసీలకు. మరి జనాభా లెక్కలు తీసింది ఎందుకు? పదవులు ఇవ్వడానికే కదా. మరి పదవులు ఎందుకు ఇస్తలేదు? జనాభా లెక్కలు 56% జరిగింది మీ లెక్క ప్రకారం. బీసీ అందరినీ కలుపుకొని ఈ 56%లో 50% కాదు 40% పదవులు కూడా ఇవ్వడం లేదు. బడ్జెట్ కేటాయించడానికి వీళ్ళకి అభ్యంతరం ఏముంది? ఇవన్నీ బీసీలు పన్నులు కట్టి వచ్చిన బడ్జెట్, సగం బడ్జెట్, ఆ రకరకాల ఆదాయ వనరులన్నీ కూడా ఈ పేద కులాల నుంచి వచ్చినాయి. అందులో కూడా బడ్జెట్ ఇవ్వడానికి ఎందుకు వీళ్ళకి ధరిస్తలేదు? ఇప్పుడు దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ లోపల బీసీలకు 10-11 కోట్ల కంటే ఎక్కువ కేటాయించలేకపోయారు. సగం కాకుండా కనీసం 30-40 వేల కోట్లను కేటాయించి చప్లాన్ పెట్టి కులాలను ఆర్థికంగా ఆదుకోవాలనే కనీసం ఎందుకు చేయలేకపోయారు? ప్రాక్టికల్ గా బడ్జెట్ ఇవ్వరు, పదవులు ఇవ్వరు, అధికారం ఇవ్వరు. అన్ని చివరకు గ్రూప్ 1 లోపల రిజర్వేషన్ల లోపల కూడా తూట్లు ఓడిశారు. 28 నెంబర్ జీవో తీసుకొచ్చి 29 నెంబర్ జీవో తీసుకొచ్చి మెరిట్ వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు భర్తీ చేసి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, డిఎస్ పోస్టులు, పెద్ద పోస్టులు రాకుండా అన్యాయం చేశారు. ఇది ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోవచ్చు. చివరకు ఎంబీబీఎస్ లోపల కూడా అన్యాయం జరుగుతుంది. ఆ జీవోలు మార్చాలి. జీవో నెంబర్ 55 ప్రకారం మెరిట్ వచ్చిన వాళ్ళను స్లైడింగ్ చేసినప్పుడు మారిస్తే ఆ సీట్లు బీసీలో, ఎస్సీలతో నింపాలని చెప్తే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోపల 2-3 ఏళ్ల కింద మేము చెప్పండి వాళ్ళు పాత జీవో ప్రకారం ఇస్తారు. ఇక్కడ ఈ జీవోను మార్చడం లేదు. అడ్మిషన్ లోపల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. అడుగున
ప్రాక్టికల్ గా చూద్దాం. కేబినెట్ శాఖలకు సంబంధించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏది కేబినెట్ లో నిన్న ఇచ్చిన శాఖలకు సంబంధించి శాఖలు కూడా ఏం శాఖలు ఇచ్చారు? మత్స్య శాఖ, బీసీ సంక్షేమ శాఖ, ఇంకా హ్యాండ్లూమ్ శాఖ, శిశు సంక్షేమ శాఖ, హోంశాఖ గాని, రెవెన్యూ శాఖ గాని, R&B గాని, మంచి మంచి శాఖలు ఉన్నాయి. ఏదన్నా ఒకటి ఇచ్చారా బీసీలకు? కాబట్టి అడుగున అన్యాయం జరుగుతుంది. ఇది బీసీలలో ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళా ఎదురుదాడి డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు 42% రిజర్వేషన్లు జీవోదీయమని మేము అడుగుతున్నాం. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ 6 ప్రకారము స్థానిక సంస్థల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలని రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం వీళ్ళు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఈ బిల్లు పాస్ అయినాక జీవో తీసి ఇంప్లిమెంట్ చేయాలి. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ అని మాత్రము కేంద్రానికి పంపించి 9th షెడ్యూల్ పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒకటి పంపిణీ. అయితే ఒకటి మీరు అన్నారు కదా 42% రిజర్వేషన్ అవసరం ఏముంది? 42% రిజర్వేషన్లు గనక రాష్ట్ర ప్రభుత్వం జీవో తీస్తే మళ్ళీ హైకోర్టు కొట్టివేస్తే అందుకు ఆర్ కృష్ణయ్య బాధ్యత వహిస్తారా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కొట్లాడతాం. సమాజము ఎందుకు బాధ్యత వహించద్దు? కేసు గెలిస్తే ఏం చేస్తారు మీరు? కేసు గెలిచే బీహార్ లో కొట్టేశారు కదా, ఇక్కడ కూడా కొట్టేస్తారు అని అంటారు. అది కాదు, 50% సీలింగ్ సుప్రీంకోర్టు తీసేసింది. చిత్తశుద్ధితో కొట్లాడితే తప్పనిసరిగా గెలుస్తుంది. ఇక్కడ మీరు చూడండి, అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. చట్టపరమైన అవరోధాలు లేవు. జనాభా లెక్కలు తీశారు, దానికి న్యాయపరమైన అవరోధాలు లేవు. చట్టపరమైన, న్యాయపరమైన, శాసనపరమైన అవరోధాలు లేకుండా ఈ బిల్లు పాస్ చేస్తే రేపు సుప్రీంకోర్టులో కూడా బలమైన అడ్వకేట్ చిన్న చిన్న కేసులకు కోర్టు పెట్టి కొట్లాడతారు. మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించవచ్చు కదా? ఎందుకు ఒప్పియం? ఇప్పుడు మన జనాభా డైరెక్ట్ గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే పంపించారో పంపించిన దాన్ని జయించవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఒప్పుకుంటది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు. మీరు సరైన పద్ధతి లోపల మీరు పంపిస్తే మేము ఒప్పుకుంటామని చెప్పారు. నువ్వు జీవన చేయకపోతే, కోటే కొట్టేయకపోయే, ఇంప్లిమెంటే చేయకపోతే అప్పుడే సుప్రీంకోర్టు కొట్టేసిందని మేము పార్లమెంట్ లో బిల్లు చేయాలన్నా? ఏ పద్ధతి మీద చేయాలి? ఎక్కడన్నా ఏ శాసనసభనన్నా బిల్లు పాస్ అయ్యింది పార్లమెంట్ లో డైరెక్ట్ గా బిల్లు పాస్ అయిన ఎగ్జాంపుల్ ఒక్కరు చూపెట్టు. ఓకే ఓకే వీళ్ళు దొంగ బిల్లు వాడడం వద్దు. పర్ఫెక్ట్ గా కృష్ణ గారు ఒక్క నిమిషం. దాసో శ్రవణ్ గారు ఉన్నారు స్టూడియోలో. ఆయన ఏదో దాసో శ్రవణ్ గారు ఉన్నారు, ఆయన మీతో మాట్లాడతారు. అన్నతో కాదు అంటే నమస్కారం గారు. నమస్తే అన్న, శ్రవణ్ మాట్లాడుతున్నా. దాసోజు శ్రవణ్ అన్న. ఇప్పుడు భరత్ గారు, ఇంతకుముందు కృష్ణ అన్న అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారికి కానీ ఇప్పుడున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నడుపుతున్న పెద్దలు ఎవరికి కూడా సబ్బండ వర్గాలకు, అణగదొక్కబడ్డ వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని లేదు. అవుట్ ఆఫ్ కంపల్షన్ కనీసం ఈ పార్టీ పదవులన్నా, అది కూడా ఏందండి 69 జనరల్ సెక్రటరీలు, తర్వాత 39-29 వైస్ ప్రెసిడెంట్లు, దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాము అని చెప్పని అంటున్నారు. అదే ఒక 3 వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు, 6 జనరల్ సెక్రటరీ ఇచ్చిండ్రు. అందులోనే మొత్తం పవర్లెస్ గా చేసి పడేసి, దాన్ని జంబోజెట్ గా చేసి పడేసి, పవర్ లేకుండా ఇచ్చినామని చెప్పని వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని వాళ్ళు అవమానపరిచేట రీతిలో ఆ కమిటీ వేసినారు. దట్ ఇస్ లెఫ్ట్ దేర్ విజ్డమ్. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు ఇవాళ సకల జనుల ది కాస్ట్ సెన్సస్ చేసినారు, కులగణన చేసినారు. కులగణన చేసిన తర్వాత కేంద్రము చేస్తుందా చేయదా పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వానికే కృష్ణన్ అన్నట్టుగా ఒక చట్టం చేసేసి ఆ 42% స్థానిక సంస్థల్లో అమలు చేసే విధంగా చట్టం చేయగలిగేటువంటి సాధికారత వాళ్ళ చేతిలో ఉంది. అది రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. ఇది ముమ్మాటికి మోసం, దగా. అది ద వెరీ పర్పస్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ దే ఆర్ డిఫీటింగ్. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ కృష్ణన్న మైట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఒప్పుకోవడానికి. కానీ ఇప్పుడు కాస్ట్ సెన్సస్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్. అదేదో కాన్స్టిట్యూషనల్ శాంటిటీ లేదు, మ్యాండేట్ లేదన్నట్టు కాకుండా ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ జరిగింది. డేటా అంతా ముందుంది. కాబట్టి మనకు తెలిసి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్ చేస్తుంది.
చేస్తా ఉన్నారు, బీసీ వర్గాలను అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేదో బీసీ వాళ్లకు అదేదో సినిమాల కోట శ్రీనివాసరావు కోడిని చూపెట్టి నాటకాలు ఆడినట్టుగా నాటకాలు ఆడుతా ఉన్నారు కులగణన పేరు మీద తెలిసిన తర్వాత బీజేపీ కూడా ముందుకు వచ్చి ఆ డేటాను వాళ్ళు బేస్ చేసుకొని చట్టం డైరెక్ట్గా పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వాళ్ళు చేయట్లేరు, వీళ్ళు చేయట్లేరు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే బీసీలు కేవలం కాన్ఫరెన్సులు పెట్టుకోవడానికి, వర్క్షాపులు పెట్టుకోవడానికి, అక్కడ ఇక్కడ నినాదాలు ఇవ్వడానికి మాత్రమే మిగిలిపోతా ఉన్నారు తప్ప సాధికారత వచ్చే పరిస్థితి లేదు. ఇది మళ్ళా మీరు రాసి పెట్టుకోండి. మీరు మళ్ళా లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. ఈ 42% రిజర్వేషన్ అనేది అమలు కాదు. మొత్తానికి నోట్లే మన్ను కొడతారు. మళ్ళా నినాదాలు ఇచ్చుకుంటా రోడ్ల చుట్టూ తిరుగుకుంటా కోట్ల చుట్టూ తిరుగుకుంటా బీసీ వర్గాలు మళ్ళీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడతారు, ఇంకోటి కాదు. అందుకే మాకు ఆశాజ్యోతి కృష్ణన్ ఉన్నాడు కాబట్టి అయినా సరే ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ రేవంత్ రెడ్డి డస్. రేవంత్ రెడ్డి విశ్వసనీయత అనేది స్పష్టంగా అసెంబ్లీ టికెట్లలో కనబడ్డది, తర్వాత కార్పొరేషన్ చైర్మన్ లో కనబడ్డది, కీలకమైన అధికారిక పదవుల్లో కనబడ్డది, మంత్రివర్గ కేటాయింపుల్లో కనబడ్డది. ఇంత స్పష్టంగా కనబడ్డ తర్వాత యు ఆర్ ఎక్స్పెక్టింగ్ జస్టిస్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి అండ్ హిస్ గవర్నమెంట్ అంటే మనమే ఏదో చెవుల పూలు. 30 సెకండ్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటిది రెండు పార్టీలే, బీజేపీ అటు కాంగ్రెస్. కనీసం బీజేపీ అయినా అది కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే మా కృష్ణన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయదు, అది చట్టం చేయదు. చట్టం చేయకపోతే బీసీల నోట్లో మన్నుబడాల్సిందేనా అనేటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తుతూ వాళ్ళైనా రాజ్యాంగ సాధికారత ఉన్నటువంటి కులగణన డేటాను పట్టుకుని పార్లమెంట్ లో ఒప్పిస్తారా, మెప్పిస్తారా, అమిత్ షానా మోడీనా ఒప్పించి వాళ్ళు చట్టం చేసి బీసీలకు ఇది చూడబోయి మేము పట్టుకొచ్చినాం, రేవంత్ రెడ్డి కులగణన పేరు మీద డ్రామాలు ఆడి దాని తుంగలో దొక్కితే మేము ఇచ్చినామని చెప్పని వాళ్ళ బీజేపీ ముందుకొచ్చి ఇచ్చేటువంటి సాధికారత అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎక్సైజ్ చేసుకుంటే బాగుంటుందేమో నేను భావిస్తాను. మెనీ టైమ్స్ వీ హావ్ సీన్ ప్రైవేట్ బిల్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ అండ్ దెన్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్. చట్టాలు చేసినాం. అటువంటిది నేను కూడా చేయొచ్చు. కోర్టుల కేసులు వేస్తామా, కొట్లాడతామా, ఇదంతా పక్కకు పెట్టండి. నౌ ఇండియన్ రేవంత్ రెడ్డి హ్యాజ్ ఎ అథారిటీ విచ్ ఈజ్ నాట్ ఎక్సర్సైజింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ అథారిటీ, దే ఆర్ ఆల్సో నాట్ ఎక్సర్సైజింగ్. ఇద్దరి మధ్యన శాండ్విచ్ అయ్యేది ఎవర్రా అంటే బీసీలు. కులగణన పేరు మీద మోసం. వీళ్ళు ఇవ్వట్లేదని వాళ్ళు ఇవ్వట్లేదని వీళ్ళు అని చెప్పని ఎల్లి మీద మళ్ళీ మీద ఎల్లిబడే అని చెప్పని వాళ్ళ మొత్తానికి బీసీలను అణగదొక్కుతా ఉన్నారు, తుంగలు దొక్కుతా ఉన్నారు. మీ పార్టీని కూడా అంటారు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా గదే 3 మంత్రులు ఉండే. ఎవరు బీసీలో? ఒకసారి లెక్క చూద్దాం అన్న. మీరు అడుగుతారు, నాకు తెలుసు మీరు మాట్లాడతారని నాకు ఎరక. ఒక మాట చెప్తుందండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు, ఏం శాఖలు మీరు ఈటల రాజేందర్ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తారా? వినండి, ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్, సారీ ఫస్ట్ హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత హెల్త్ మినిస్టర్. ఎక్సైజ్ శాఖ ఎప్పుడన్నా ఒక బీసీలకు ఇచ్చిందా చెప్పి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద శాఖ ఏం కాదు కదా. ఎందుకు పెద్ద శాఖ కాదండి? ఇట్స్ బిగ్ రెవెన్యూ. పైసలు వచ్చాయన్ని అగ్రవర్ణాలు. హోంశాఖ మంత్రి ఎప్పుడన్నా మైనార్టీకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడో చిన్నప్పుడు 70 ఏళ్ల కింద ఇచ్చినట్టుగా దాఖలాలు ఉన్నాయి. ఒక మైనారిటీ మంత్రే లేడు. బీసీ కదా మైనారిటీ కూడా. ఇప్పుడు మైనారిటీ మంత్రి లేరు. ఇచ్చినట్టు ఇద్దరు బీసీలను అటు స్పీకర్ లో కౌన్సిల్ గా కేసీఆర్ గారు పెట్టారు. ఇద్దరు బీసీలను మత్స్యనాచారి, స్వామి గౌడ్ ఏకోన్ముఖంగా ఇద్దరు, ఒక ఎంబీసీ ఒక బీసీలు ఇద్దరు కూడా అటు అసెంబ్లీ ఇటు కౌన్సిల్ ఇద్దరు కూడా నడిపించినారు. మంత్రివర్గంలో 3 మంత్రులు అంటున్నా. నేను ఏమంటున్నా అంటే సార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వీళ్ళు 3 కదా. గంగల కమలాకర్ మొత్తం కమలాకర్ కూడా ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, 3 ఇంకా ఉన్నారండి. అంతే. ఈటల రాజేందర్ పోయిన తర్వాత మళ్ళీ పెట్టలే. ఈటల రాజేందర్ పోయిన తర్వాత అంతా ఇక ప్రభుత్వం పోయే వాళ్ళ కనపడ్డది కదా. అప్పుడు ఈటల రాజేందర్ పోయిన తర్వాత పెట్టలే. నాకు ఎగ్జాక్ట్ నాకు లేవు. కేసీఆర్ గారు చేసినటువంటి ఒక సామాజిక న్యాయం, అది అభివృద్ధిలో గానీ లేకపోతే రాజకీయ పదవుల కేటాయింపులో గానీ ఇసుమంత్ అయినా రేవంత్ రెడ్డి గారు చేసి ఉంటే ఈ చర్చ ఇక్కడ రాదు. మీరు కూడా చర్చ పెట్టరు. ఇలా మీరు చర్చ పెట్టరు. మీరు ఇలా చర్చ పెడుతున్నారంటేనే వీళ్ళు ఎత్తలేరని చెప్పారు. ఇప్పుడు బీసీ కులగణనపై అసంతృప్తితో ఇప్పటికే తీర్మానం మల్లన్న దూరమయ్యాడు కదా. ఇప్పుడు మరికొందరు బీసీ నేతలు అసంతృప్తిగా ఉండడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు బీసీ అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకేంటమ్మా, ఇప్పుడు దురదృష్టం, మా కృష్ణన్న కూడా ఉన్నాడు కాబట్టి ఇంటున్నాడు కాబట్టి చెప్తున్నా. బీసీలను లేకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను ఓట్లేసే యంత్రాలుగా ఇవాళ పరిగణలోకి తీసుకుంటున్నారు. మేము ఎట్లయినా ఇప్పుడు ఎంత గుండె ధైర్యం ఉండాలా?
మీరు అన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి బీసీలకు ఎంగిల్ మెతుకులేసినట్టుగా 10% కూడా మీరు బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ లేకుండా పదవులు ఎట్లా నడుపుతా ఉన్నారు? ఒక పక్కన ఉదయపూర్ డిక్లరేషన్ అంటారు, సామాజిక న్యాయం అంటారు, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటారు, కులగణన అంటారు, పదవులు ఇచ్చేటప్పటికి మాత్రం ఆ ప్రిన్సిపల్స్ ఏవి కూడా పాటించకపోతే ఏంటి అంటే మేము ఏం చేసినా చేయకపోయినా మాకు ఓట్లు వేస్తారు, మేము ఓట్లు కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక భావన ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, లేకపోతే ఆయన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంది కాబట్టి వాళ్ళు ఆట ఆడుతూ ఉన్నారు. మా తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా చిరంజీవి గారు, ఆయన ఎందుకో అరే పాప ఆయన ఏం చేసి ఏమన్నాడో ఏమనలేదో నాకు తెలియదండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారి పైన 30 కోట్లు 40 కోట్లు పెట్టి మంత్రి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకుండు అని చెప్పని బాహటంగా అన్నాడు. మరి ఆయన మంత్రిగా ఉండొచ్చు కానీ మరి తీన్మార్ మల్లన్న ఉంటే ఏ కొంపలు పోతున్నాయి, ఏమవుతుంది? They are known for talking without any basis in the party and then excusing. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎక్స్క్యూజ్ చేస్తారు, మరి తీన్మార్ మల్లన్న ఎక్స్క్యూజ్ చేస్తే ఏం పోయేది ఉన్నది? మరి ఎందుకు ఇవ్వండి మంత్రి, ఇవ్వండి. మా అద్దెకి దయాకర్ ఉండే ఇవ్వండి, 3 పోస్టులు ఉన్నాయి కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి చర్చ వేరే రకం ఆడుతా ఉన్నాము. ఇవ్వండి, ఎందుకు ఇస్తలేరు మీరు? బీర్లాయిలయా యాదవ్ కమ్యూనిటీ బీర్లాయిలయా ఎందుకు ఇవ్వకూడదు? మీరేమో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలైనా ఒక్కసారి కూడా జీవితంలో మంత్రిగా ముఖ్యమంత్రులు కావచ్చు, కానీ 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలైనా కూడా మంత్రి పదవులు ఇస్తే కుప్పలు పోతాయండి. బీసీలు అంటే ఏమన్నా బిచ్చగాళ్ళు లేకపోతే అడక తినేటోళ్ళు, వాళ్ళకేమీ తెలివి లేని వాళ్ళ? మీకే తెలివి ఉందా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ నెవర్ బికేమ్ ఏ మినిస్టర్, ఈవెన్ ఈ కుడ్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్. మరి వై నాట్ బ్యాక్వర్డ్ క్లాస్ గాయ్? తీన్మార్ మల్లన్న బెటర్, ఇవి హోంమంత్రి ఓడొద్దంటున్నాడు. అంటే ఈ వివక్ష అనమాట. అంటే బీసీలు అనగానే వీడికి పరిపాలన రాదు, లేకపోతే వీడి చేత కాదు, వీడికి తెలివి లేదు, వీడు ఓట్లేసే యంత్రం. వాళ్ళ ఆధిపత్యానికి కుర్చీలు పెట్టుకున్నటువంటి దాని పిల్లర్స్ అంటాం కదా, కాళ్ళు అంటాం కదా, కాళ్ళలో మేము కూడా ఒకటే కదా. మరి వాళ్ళకు కూడా ఇది ఎందుకు ఇయ్యరు మీరు? కేసీఆర్ గారికి మీరు అడిగిన ప్రశ్న, మీరు ఆయన డెవలప్మెంట్ లో కానీ, లేకపోతే సోషల్ ఎంపవర్మెంట్ లో కానీ, ఎకనామిక్ ఎంపవర్మెంట్ లో కానీ, పొలిటికల్ ఎంపవర్మెంట్ లో కానీ వాళ్ళు చేసిన దాంట్లో 5% చేస్తే మీరు చర్చ పెట్టరు భరత్ గారు. మంత్రివర్గ విషయం మీరు చర్చ పెట్టరు భరత్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారికి ఇచ్చిన పదవులు కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చిన పదవులు కానీ, గంగుల కమలాకర్ ఈటల రాజేందర్ గారికి ఇచ్చిన పదవులు కానీ, మన్సూరాచారి గారికి ఇచ్చిన పదవులు కానీ, లేకపోతే స్వామి గౌడ్ గారికి ఇచ్చిన పదవులు కానీ, మీరు ఆ పదవుల్లో 5% పదవులు ఆ ప్రామినెన్స్, ఆ ఇంపార్టెన్స్ కనుక ఇచ్చుంటే ఈ చర్చ పెట్టరు ఇవాళ మీరు. ఇంకొకటి నేను అనలే కదా 42% అని, నువ్వే అన్నావు కదా 42% అని, నువ్వే అన్నావు కదా ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పని. ఉదయపూర్ డిక్లరేషన్ పెట్టుకుని డబ్బలు కొట్టి చెప్పిండ్రు కదా మీరు. ఉదయపూర్ డిక్లరేషన్ మేము మొత్తం ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇస్తాము, లేకపోతే పారాచూటర్స్ కి ఇవ్వం మేము, ఇట్లా రకరకాల మాటలు చెప్పిండ్రు. బీసీ డిక్లరేషన్ చేసింది మీరు కదా, నేను కాదు కదా. షెడ్యూల్ క్యాస్ట్ విషయంలో న్యాయం చేశారు వాళ్ళకు కూడా. అవునండి, 5% ఉన్న వాళ్ళకు 50% పదవులు వచ్చినప్పుడు 12% ఉన్న వాళ్ళకు వాళ్ళ ప్రపోర్షనేట్ వస్తే న్యాయం ఎందుకంటారు? అది కూడా అన్యాయం ఎందుకంటారు? డబ్బులు ఇచ్చారు. ఏమంటున్నా అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎ కమ్యూనిటీ విచ్ ఇస్ అబౌట్ 5%, ఇఫ్ దే కెన్ గెట్ 20, 30, 40% వస్తేనేమో తప్పులేదు. కానీ నేనేమన్నా 10% ఉన్నటువంటి ఎస్సీలకు ఒకవేళ ఒక పదవి ఎక్కువ వస్తే వాళ్ళకి న్యాయం అయిపోయింది, వాటికి సపరేట్ కూకోవాలి. ఎందుకనాలా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 6 రెడ్డిలకు ఇచ్చారు. నేనేమంటున్నా సార్, అవుట్ ఆఫ్ 18 6 వీళ్ళకి ఇప్పుడు 4 ఉన్నారు. ఈ చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పని చర్చ చేస్తే మీకు గుర్తు చేస్తున్నా, మీరు అట్లా చర్చ చేస్తే మీరే బీసీ, నేను బీసీ డిక్లరేషన్ చేయలే, నేను బీసీ డిక్లరేషన్ చేయలే, ఉదయపూర్ డిక్లరేషన్ చేయలే. ఆ తర్వాత నేను సామాజిక న్యాయం చేస్తా అని చెప్పని కాన్స్టిట్యూషన్ పట్టుకొని నేను రోడ్లంతా పట్టుకొని తిరగలేదు. నేనే కాశ్మీర్ టు కన్యాకుమారి తిరుగుతా, నేనే మళ్ళీ నోట్ల మన్ను వస్తా అంటే ఎవరు అడుగుతారు? మరి అడగొద్దు, అది కూడా అడగొద్దంటే చెప్పురు, మరి అడగొద్దని చెప్పురు. మరి కృష్ణయ్య గారు చెప్పండి, పార్టీ ఏదైనా బీసీలకు అన్యాయం అయితే జరుగుతుంది. చాలా అన్యాయం జరుగుతుంది, పదవులలో అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మేము ఎజెండా తోటి పోరాటం చేస్తున్నాం. బీసీ ఉద్యమం అంటే ప్రజల కోసం. పదవులు, అధికారం కావాలి, పదవులు కావాలి. అధికారంలో మంత్రివర్గంలో పూర్తి అన్యాయం చేశారు. దానిలో ఎవరైనా ఏ కోటాన్ని అడ్డుకుంటుందా, ఏ కోటాన్ని వద్దని చెప్తుందా? రిజర్వేషన్లు అంటే కోటాన్ని సాగు చూపుతున్నారు. మంత్రి పదవులు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నిన్న కాక ఉన్న వాళ్ళ నైజం అర్థమైంది. 5-6 మందిని అపాయింట్ చేస్తే ఒక్క బీసీ దొరకలేదా వాళ్ళకు? 2 కోట్ల మంది ఒక్క బీసీ లేదా? ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇవ్వకపోవడం అంటే ఎంత గట్స్ కాదు, ఎంత దమ్ము ధైర్యం. బీసీలను ఏమైనా చేస్తానే దమ్ము కాదు అది ఒకటి. అదే విధంగా సిటీ సరౌండింగ్ లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు
ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల ఒక్క బీసీ కానీ ఇస్తున్నారు వాళ్ళు. డిఎస్పీలు, డీసీపీలు, ఏసీపీల పోస్టులు చూడు, మీరు కాదు చూడండి, ఎక్కడ కూడా 10% పోస్టులు లేవు. కొన్ని చోట్లయితే 0. అంత అన్యాయం జరుగుతుంటే బీసీలు మరి తిరగబడకపోతే ఏం చేస్తారు? వచ్చింది వాళ్ళకు తిరగబడే రోజులు వస్తుంది. ఇప్పుడు బీసీ వాదం రాష్ట్రంలో బలంగా ఉన్నది. తిరగబడంటే కొత్త పార్టీ ఏమైనా పెడుతున్నారా ఆర్కుష్టే గారు? ఇప్పుడే ఈ బీసీ వాదం పెరగని పార్టీ అనేది తర్వాత విషయం. దాని మీద ఇప్పుడేం ఇప్పుడైతే మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కానీ కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా? బీసీ పార్టీ పెడితే అదే దాన్ని ఆ చర్చ ఇప్పుడు వద్దు. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా సందర్భం వచ్చింది చెప్తున్నా. బీసీ ప్రధానమంత్రిని చేసింది. బీసీని 33 మంది మంత్రివర్గంలో 33% మంత్రులు బీసీలు ఉన్నారు. అదే విధంగా మొన్న ఇంతవరకు ఏ పార్టీ ఏ ప్రభుత్వం కేంద్రంలో కేంద్ర స్థాయిలో జనగణ కులగణన చేయడానికి సాహసం చేయలేదు. కానీ బీజేపీ పార్టీ ప్రకటించింది. అంతేకాదు జనాభా లెక్కలు జాతీయ బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైంది. కేంద్రంలో త్వరలో మంత్రిత్వ శాఖ ఇప్పుడు జనాభా లెక్కలు వచ్చినాక అన్ని రంగాల లోపల బీసీల వాటా బీసీలకు ఇస్తాం అనేది మానసికంగా సిద్ధమైనంత వ్యవస్థ. కాబట్టి బీజేపీ పార్టీ బీసీలకు అనుకూలంగా ప్రతి నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని బీసీలకి అప్పచెప్పింది. ప్రధానమంత్రి బీసీ, ఉపరాష్ట్రపతి బీసీ, రాష్ట్రపతి ఎస్టీ, సుప్రీంకోర్టు జడ్జి ఎస్సీ, మొత్తం అక్కడెక్కడ ఉన్న అగ్రకులాలు కనిపిస్తున్నా మొత్తం బలహీన వర్గాలే కనిపిస్తున్నారు. మనం దాన్ని ఎందుకు ఒప్పుకుంటారేమో? ఈ చేదు నిజాన్ని కూడా ఒప్పుకోవడానికి మనం అందరం అంగీకరించాలి. మనం ఏ వ్యవస్థ కోసం కొట్లాడుతున్నామో అది ఎక్కడికైనా రాని వచ్చినప్పుడు దాన్ని వెల్కమ్ చేసి అప్రిషియేట్ చేయవలసిన బాధ్యత, నైతిక సామాజిక బాధ్యత ఎడ్యుకేటెడ్ సమాజం మీద ఉంది. దీన్ని మనసారా ఒప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుందంటే భవిష్యత్తులో బీసీలకు అన్ని రంగాల్లో రాహుల్ గాంధీ వల్ల కులగణన చేస్తుంది అంటున్నాడు. రాహుల్ గాంధీ విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు లోక్సభ ఎలక్షన్స్ లో. మేము ఇప్పుడు 100 సీట్లకు దగ్గర కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆ డిమాండ్ ఒప్పుకొని కులగణన చేస్తున్నాం అంటారు. చేయొద్దు. పోయినసారి కూడా కులగణన చేయడానికి దగ్గరకు వచ్చారు. అప్పుడు మేము అనేక ధర్నాలు చేసినాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో నేను కేసు చేసిన కులగణన చేయాలని. ఆ కేసు నాతో పాటు 10 మందితో చేపించిన ఆ కులగణన దాని ప్రభావం కూడా నేను సుప్రీంకోర్టులో కేసు చేసినందుకే కులగణన జరుగుతుందని నేను క్లెయిమ్ చేస్తున్నాను. ఇది ప్రజల పోరాటం, ప్రజల అభిప్రాయం అని చెప్తున్నా. అనేక విజయాలు, అనేక జీవో తెప్పించడం, అనేక విజయాలు సాధించడం నేనేం క్లెయిమ్ చేసుకుంటలేను. మాకు కావాల్సింది లక్ష్య సాధన. మా విజయాలు సాధించాలే, బీసీ ప్రజలు అభివృద్ధి చెందాలనేదే మా లక్ష్యం. మాకు వ్యక్తిగత పబ్లిసిటీ అవసరం లేదు. తప్పనిసరి మా సుప్రీంకోర్టులో కేసు గాని 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న ధర్నాలు గాని అన్ని పార్టీలు ముక్త గ్రంథంతో కోరింది గాని అన్ని కలిసి కన్విన్స్ అయింది. రెండవది మోడీ ఒక పార్టీ ఒక నాయకుడు కొడితే ఏ రకం కాదు, ప్రజల అభిప్రాయం ప్రకారం పోతాడు మోడీ. కాబట్టి తప్పనిసరిగా ప్రజలలో వచ్చింది, ఓటులు చెప్తున్నాయి, అనేక రకాలుగా ఒత్తిడి బీసీ సంఘాలు చెప్తున్నాయి, అనేక రకాలుగా ఒత్తిడి పెరిగిందనే ఆ నిర్ణయం. బిఫోర్ అది ప్రకటించే ముందు 15 రోజుల ముందు అమిత్ షాని కలిసి చర్చలు జరిపి అవసరాన్ని, ప్రధానమంత్రి కలిసి దాని అవసరాన్ని, ఆవశ్యకతను ఆయనతో చర్చించడం జరిగింది. పార్టీలో కూడా అనేక మంది పెద్దలు చేయాలి, మనం చేస్తేనే బాగుంటది, ఎవరు లేని పనులు మనం చేస్తున్నాం. మొత్తం కేంద్ర ప్రభుత్వము అనేక మార్పులు తీసుకొస్తుంది, ఇది కూడా చేద్దామని చెప్పి ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ గారు గాని, కేంద్ర మంత్రి హోంమంత్రి గారు గాని ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రధానమంత్రికి చర్చించి నచ్చ చెప్పడం జరిగింది. అన్నిటి ఫలితమే శ్రవణ్ గారు ఏదో మాట్లాడాలనుకుంటారు. చెప్పు మాట్లాడు. అంటే ఇప్పుడు మొదట్లో పూర్తిగా కులగణనకు వ్యతిరేకంగానే బీజేపీ వ్యవహరించింది, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది, బీజేపీ నాయకత్వం వ్యవహరించింది. అది వాళ్ళ సిద్ధాంతపరమైనటువంటి అవరోధమా లేకపోతే టెక్నికల్ గా మేము చేయలేము అనేటువంటి ఒక అంశమా? చాలా సందర్భాలలో కులగణన పట్ల చర్చ వచ్చినప్పుడు నిర్ద్వందంగా హమ్ బటేంగే తో కటేంగే ऐसा कुछ కటేంగే తో బటేంగే, అది ముస్లిం హిందూ దీనికి కూడా వర్తించిండ్రు వాళ్ళు, దీనికి కూడా వర్తించిండ్రు.
చేసిండ్రు, అనవసరమైన కులగణన అంటే చేయొద్దు. ఆర్ఎస్ఎస్ అయితే దేశవ్యాప్త కులగణన చేయొచ్చు కానీ దాన్ని రాజకీయాలకు వాడరాదు అని చెప్పారు. అన్న ఇక కులం పేరు మీద నువ్వు పదవులు ఇస్తావు, కులం పేరు మీద రాజకీయ ప్రయోజనాల కోసం వాడొద్దు. రాజకీయ సమాజంలో స్టేటస్ ఇండియా ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఫేవర్ భారతదేశం కులాల సమాహారం. నువ్వు ఎప్పుడు కులపరమైనటువంటి ఒక ప్రస్తావన రాదు అంటే ఈ దేశంలో కులపరమైనటువంటి ఒక వివక్ష లేనప్పుడు కుల ప్రస్తావన రాదు. కులం పేరు మీద వివక్ష చేస్తావు, కులం పేరు మీద ప్రాతినిధ్యం పొందుతావు. మరి కులం సంబంధించినటువంటి అడగదొక్కబడ్డ వర్గాలు ఒకవేళ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక హక్కుల గురించి మాట్లాడితే కులం ప్రస్తావన రావద్దు, రాజకీయాలకు వాడదు. ఇలా రాజకీయాల్లో ఉన్నది కులం కాకపోతే వై ఇస్ దట్ నో చీఫ్ మినిస్టర్ ఇంతవరకు చీఫ్ మినిస్టర్ ఎందుకు కాడండి? మరి తెలంగాణలో కాలేదు, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు గారు? మరి దేశంలో కూడా ఎక్కడ తక్కువ చోట్ల అయినరు, బీహార్ లోనో లేకపోతే తమిళనాడులో తప్ప కాదు. మన కర్ణాటకలో అయినారు, సార్ తమిళనాడులో అయినారు, సౌత్ ఇండియాలో కాదంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. సార్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ లేదు. ప్రపోర్షనేట్ మధ్యప్రదేశ్ లో ఇవాళ పార్లమెంట్ లో కూడా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ లేదు. హైదరాబాద్ సెంట్రల్, నార్త్ లో అయినారు, సౌత్ లో అయినారు. అన్ఫార్చునేట్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాలేదు. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, మీకు కృష్ణను అడుగుతాను, ఎందుకంటే మా ప్రతినిధి కాబట్టి చెప్తున్నా. మా అన్న మాకు దార్శనికుడు కాబట్టి చెప్తా ఉన్నా. ఇవాళ బీసీ ప్రధానమంత్రి అంటే బీసీ మంత్రులు 30 మంది ఉండంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్ లో, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ దేర్ అండ్ మెజారిటీ ఆఫ్ ద బీసీ కోసం ఉండవలసిన పోస్టులన్నీ కూడా వేకెంట్ పడి ఉన్నాయి. రిక్రూట్మెంట్ లేవు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్స్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, పిఎస్యూస్ కానీ మొత్తం కూడా బీసీలకు బ్యాక్లాగ్ పోస్టులు అట్లా పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకు అట్లా పెండింగ్ ఉండాలండి? వై ఇస్ దట్ దే ఆర్ నాట్ రిక్రూటింగ్? మరి నా ఓడు అనుకున్నాడు అక్కడ ఉన్నప్పుడు అది నింపాలి. కాబట్టి మీరు రాజకీయాలకు వాడుకోవద్దంటే మీరు రాజకీయాలకు వాడుకుంటుంది మీరు. కాబట్టి ఆ రాజకీయపరమైన న్యాయం చేయాలి. అంబేద్కర్ ఏమంటాడు? ద మాస్టర్ కీ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అని చెప్పండి. ఇవాళ ఎందుకు తెలంగాణలో కూడా మంత్రిత్వ శాఖలు మంచిగా ఎందుకు కోరుకుంటున్నారు? ఆ వర్గాలకు సాధికారత వస్తుందని చెప్పండి. బడ్జెట్ కేటాయింపులో అన్యాయం జరిగిపోయి ఆఖరికి ఫీ రీయింబర్స్మెంట్ల కోసం రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు రావాలా? వెన్ ఎడ్యుకేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్, when it is an obligation of the government. నువ్వు ఫీ రీయింబర్స్మెంట్ అన్న పథకాన్ని పెట్టి దానికోసం పిచ్చగాళ్ళ లేక కాలేజీలో స్టూడెంట్స్ ఎందుకు తిరగాడాలా? ఇవాళకి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది. ఇవాళ అమెరికాలో మిగతా దేశాల్లో పిల్లలు పిచ్చగాళ్ళు లెక్కున్నారు. ఇవాళ ఆ ట్రంప్ అనేటువంటి అడమైన చట్టం పట్టుకొచ్చేసి వాళ్ళని పని చేయనిస్తలేడు. పని చేస్తున్నా కొంత వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ఫీజులు చెల్లిస్తలేదు. మొత్తానికి వాళ్ళ బిచ్చగాళ్ళ లెక్క తిరుగుతున్నారు. వై ఇస్ దట్ ది డౌన్ ట్రాడన్ సెక్షన్ హావ్ టు బి లైక్ ఎ బెగర్స్? డెమోక్రసీ అంటే ఏంటి? అందరికీ సమానమైనటువంటి మన ప్రియాంబుల్ ఆఫ్ ద డెమోక్రసీ ఏం చెప్తుంది? అందరికీ సమానత్వం ఉండాలని చెప్పని. ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ పాటించకుండా ఎప్పటికీ బిచ్చగాళ్ళు లెక్క నాకు పదవులు ఎందుకు ఇవ్వవు, నాకు మంచి శాఖలు ఎందుకు ఇవ్వవు, నాకు ఎమ్మెల్యే పదవులు ఎందుకు ఇవ్వవు, నాకు కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇవ్వవు, నాకు ఫీ రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు, ఇక ఎన్నాళ్ళు అడుక్కుంటా పోవాలి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత. అంటే మనము ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎవరి వాటా వాళ్ళు తీసుకొనియండి. ఐఎమ్ నాట్ ఎ కాస్టిస్ట్, బట్ నువ్వు కులం పేరు మీదనే రాజకీయం చేస్తా ఉన్నావు, నువ్వు కులం పేరు మీదనే వివక్ష చేస్తా ఉన్నావు. చేసినప్పుడు తప్పకుండా ఈ వర్గాల వాళ్ళు అడుగుతారు. ఇంకొక మాట చెప్తా ఉన్నా నేను, ఒక మాట మీరు చర్చ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. సార్, బై fulfilling the reservations in this country, you only contribute to the nation's growth. మెజారిటీ వర్గాలను నువ్వు అధికారానికి కావచ్చు, సమాజ ఫలాలకు దూరంగా ఉంచినప్పుడు ఆ సమాజం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఆ దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది చెప్పండి. మీరు ఇమాజిన్ చేయండి అమ్మా, మీరు మహిళలకు రిజర్వేషన్లు ఒకవేళ ఇచ్చి ఉండకపోతే మీరు ఇక్కడ కూర్చునే వాళ్ళ, మీరు దేశాభివృద్ధిలో భాగమై ఉండేవాళ్ళ. కాబట్టి ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినా, బీసీలకు సమతుల్యమైన వాటా ఇచ్చినా ఈ దేశ అభివృద్ధి కోసం ఇచ్చినట్టే. నేషన్ ఎంపవర్మెంట్ కోసం బీసీస్ ఎంపవర్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట, మీరు ఇంతకుముందు ఉండుండో మాట అన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. మీరు కేసీఆర్ గారు అపాయింట్ చేసిన కార్పొరేషన్ చైర్మన్ల పదవులు తీసుకోండి, ఆయన అపాయింట్ చేసినటువంటి ఒక లోకల్ బాడీస్లో ఇచ్చినట్టు పదవులన్నీ తీసుకోండి. మెజారిటీ అటు ఏదైనా ఉద్యమకారులన్నా కానివ్వండి, లేకపోతే అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి ఇచ్చినారు. ఆ స్పిరిట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కనబడతలేదు. డెస్పైట్ బీసీ డిక్లరేషన్, డెస్పైట్ ఉదయపూర్ డిక్లరేషన్. పంచాయతీ ఎన్నికలు ఎంత ఇంప్లిమెంట్ అయింది? 23% రిజర్వేషన్. మీరు పంచాయతీ మున్సిపాలిటీలో 23% మీరు సంఖ్య తీసుకొని 23 కాబట్టి వీళ్ళు 42 అని వీళ్ళ హామీ ఇవ్వాలి కదా. ఇప్పుడు అది 23 కూడా ఇస్తట్లేదు, కొడతలేరు కదా. అంతకుముందు 33 ఇంప్లిమెంట్ అయింది, అది కాస్త 23కి వచ్చేసింది. మీరు సార్ నేనేమంటున్నా, ఓవరాల్ గా బీసీ ఎంపవర్మెంట్ ఆఫ్ అండర్ ద కేసీఆర్స్ రూల్ చూసినట్టయితే హీ ట్రైడ్ హిస్ బెస్ట్. నువ్వు దానికంటే ఎక్కువ ఇస్తా అన్నావు, దాన్ని ఎందుకు తుంగలో దొక్కుతున్నావు అడుగుతున్నాం.
రెండు కౌన్సిల్ కు అసెంబ్లీకి ఎప్పుడన్నా బీసీలను చూద్దాం. ఇప్పుడు పంచాయతీ ఎంబీసీ కార్పొరేషన్ ఎప్పుడన్నా ఎన్విజన్ చేయగలిగినరా? ఎంబీసీ కార్పొరేషన్ ఎప్పుడైనా ఎన్విజన్ చేయగలిగినరా? ఎప్పుడన్నా యాదవులకు గన్ని కోట్ల రూపాయలు ఇచ్చి గొర్రెలు ఇవ్వగలిగినరా? ఇవాళ పింక్ ఎకానమీ అని చెప్పని మొత్తం యాదవులంతా కూడా ఆర్థికంగా సుసంపన్నమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ చేపలు ముదిరాజు పిల్లలకు బెస్తవాళ్లకు ఆర్థిక సుసంపన్నం. ఇవాళ హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకునే కంటే మేము ఊర్లో ఉండి చేపలు పట్టుకుంటే మేము ఎక్కువ సంపాదించుకుంటామని యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ దేర్ కదా. అంటే నువ్వు అక్కడే ఆపుతావా చెప్పండి? కేసీఆర్ గారు ఆర్థికంగా యాదవులను బలోపేతం చేసిండ్రు, ముదిరాజులను బలోపేతం చేసిండ్రు, బెస్తవాళ్లను బలోపేతం చేసిండ్రు. ఇంకా అక్కడనే ఆపాలన్నా మరిగా? మీరు నెక్స్ట్ స్టెప్ ఇవ్వండి. మీరు కేసీఆర్ గారు చేయగలిగింది చేసిండ్రు. తెలంగాణ వచ్చిన కొత్తలో ముదిరాజులు అనేక మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ముదిరాజులు. దాని తర్వాత ఎప్పుడైతే చెరువులను నీళ్లు నింపి చేప పిల్లలు వేసి అక్కడ ఒక ఎకానమీని ఎప్పుడైతే విలేజ్ ఎకానమీని స్ట్రెంథన్ చేసిండ్రో ఆటోమేటిక్ గా వాళ్ళంతా కాంగ్రెస్ నుంచి రామచంద్ర నాయక్ గారు కొత్త డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు. డిప్యూటీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ నామినేటింగ్ అవుతారు. రామచంద్ర నాయక్ గారు ఒకటి నమస్కారం. ఎస్సీ ఎస్టీలకు మంత్రివర్గంలో రిప్రజెంటేషన్ ప్రాపర్ గానే ఉంది, కానీ బీసీలకే అన్యాయం జరిగింది. ఎందుకు లంబాడాలకు కూడా లేదు? ఆయన డిప్యూటీ స్పీకర్ పెట్టారు. మంత్రివర్గంలో లంబాడాలకు లేదని ఫైట్ చేస్తేనే డిప్యూటీ స్పీకర్. ఆయన మంత్రి కావాలని కోరుకున్న వాళ్ళం అందరం, ఆయన కాలేదు. బీసీలకు మాత్రం 20% వచ్చింది. శాఖలు కూడా సరిగ్గా లేవు అన్నది వాళ్ళ ఆవేదన. బర్రెలు గొర్రెలు చేపలని మీరు ఏదైతే బీఆర్ఎస్ అన్నారో అవే శాఖలు తీసుకొచ్చి ఇచ్చారు. మళ్ళా భరత్ గారు బర్రెలు నేను అన్నారు బర్రెలు గొర్రెలు చేపలు అడవులు. ఒకటి ఇప్పుడు మొదటి కూర్పులో కూడా కేబినెట్ కూర్పులో కూడా అన్ని సామాజిక వర్గాల్ని మరి న్యాయం చేసే విధంగానే 2 బీసీలకు, అదేవిధంగా 2 దళితులకు, అదేవిధంగా మిగతా కులాలని సీనియర్ నాయకులను జిల్లాల వారీగా న్యాయం చేసే విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న జరిగిన 2వ విస్తరణలో మరి బీసీ వెనుకబడిన కులాల నుండి మన సిఆర్ గారిని, మాదిగ సామాజిక వర్గం నుండి అడ్లూరు లక్ష్మణ్ గారిని, మాల సామాజిక వర్గం నుండి వివేక్ గారిని మరి జిల్లాల వారీగా, అంటే కేవలం కులాలు ఒకటే కాదు జిల్లాల వారీగా కూడా కొంత ప్రాతినిధ్యం అంటే అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా మీరు అన్నట్టు ఇప్పుడు శాఖలు మిగిలిన శాఖలు ఏదైతే గతంలో ఇవ్వబడ్డాయో అవి కాకుండా మిగిలిన వాటిలో ఎవరు దేన్ని సమర్థంగా చేయగలుగుతారు, అదేవిధంగా వారి సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా శాఖలు ఇవ్వడం జరుగుతుంది తప్ప దాంట్లో మీరు ఎనిమల్ హస్బెండరీ అంటే హోమ్ మినిస్టర్ కంటే ఇంకా పొటెన్షియల్ శాఖ. హోమ్ మినిస్టర్ కేవలం పేరుకే అది బలంగా పేరుగా వినబడుతుంది, కానీ హోం శాఖలో ఏముంటదండి? ఎనిమల్ హస్బెండరీ హోమ్ కంటే పవర్ఫుల్ అంటారు. మరి అట్లా అయితే ఎనిమల్ హస్బెండరీ మరి హోమ్ మినిస్ట్రీ గురించి ఎందుకు పోటీ పడ్డారు మొన్నటి వరకు కాంగ్రెస్ లో? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారు, బట్టికి ఇస్తారు, వేరే వాళ్ళకి ఇస్తారని ఎందుకు స్పెక్యులేషన్ జరిగింది? యానిమల్ హస్బెండరీ వాళ్ళకి ఇస్తారని ఎందుకు స్పెక్యులేషన్ జరగలేదు? ఇప్పుడు బయట చర్చలకు వాస్తవాలకు కొంత వ్యత్యాసం ఉంటే తప్పకుండా. ఇప్పుడు మన శ్రీహరి గారు బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించాలి, వాళ్ళ సామాజిక వర్గానికి అట్టడుగు వర్గాలని న్యాయం చేయాలంటే మరి అతను సపోజ్ సాంఘిక సంక్షేమం తీసుకున్నా అనుకుందాం, లేదంటే హోమ్ తీసుకున్నా అనుకుందాం, వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? కాబట్టి ఎవరికి సంబంధించిన సబ్జెక్ట్ పర్ఫెక్షన్ కానీ అదేవిధంగా వారి సామాజిక వర్గాలకు వారు న్యాయం చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మా అధిష్టానం. అంతెందుకండి, గత 10 సంవత్సరాల్లో ఒకే కుటుంబం 4 శాఖలు నిర్వహించింది. వాళ్ళు దాంట్లో రెడ్డిస్ 6, 4 వెల్మాస్, అంటే 50 మోర్ దెన్ 60% శాఖలు వారు ఒక రెండు సామాజిక వర్గాలే. ఈ రోజు 35% దళితులకు ఇచ్చినాం, 30% బీసీలకు ఇచ్చిర్రు, దాదాపు 20% సీతక్కతో కలిపితే, నాకు డిప్యూటీ స్పీకర్ తో కలిపితే గిరిజనులో కూడా కొంత న్యాయం జరిగింది. సరే, వాస్తవంగా మా లంబాడ సామాజిక వర్గం రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మరి జిల్లాలను కూడా పరిగణన తీసుకొని మరి నాకు మొదటిసారి గెలిచింది అనే ఉద్దేశంతో తర్వాత భవిష్యత్తు ఉంటది, ఇంకా ముందు మంచి కాలం ఉంది కాబట్టి ఈసారి డిప్యూటీ స్పీకర్ తోని కొంత ఎక్స్పీరియన్స్ కోసం కావచ్చు, అదేవిధంగా కొంత
మరి జిల్లాల సమీకరణలు కావచ్చు, ఏదైనా కేబినెట్ ర్యాంక్ ప్రజలకు మేలు చేయడం కోసం, ప్రజా సంక్షేమం కోసం తప్ప కులాలను లేకపోతే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మన గత ప్రభుత్వం దళితులు మొత్తం మొదటి కేబినెట్ లో కడియం శ్రీహరికి ఇచ్చారు, రాజయ్య గారిని పీకేసినాక. తర్వాత రెండో గవర్నమెంట్ లో కొప్పుల ఈశ్వర్ గారికి ఇచ్చారు. మేము 5గురికి ఇచ్చినామంటే ఒకసారి ఆలోచించండి, ఎంత సామాజిక న్యాయం ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి 2 గిరిజనులు, గతంలో వాళ్ళు ఒక గిరిజనులకి ఇచ్చారు, సత్యవతి రాథోడ్ గారికి, అంతకుముందు చంద్రబాబు గారికి ఇచ్చారు. ఈ రోజు సీనియర్ కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, ప్రజల్లో కష్టపడుతుందని సీతక్క గారికి ఇచ్చారు. అదేవిధంగా మా సామాజిక వర్గాన్ని కూడా గుర్తింపు ఇచ్చారు. గుర్తింపు ఇవ్వలేదు అనేది అది సరే, మంత్రి పదవి వస్తేనే గుర్తింపు ఇచ్చినట్టు అని ప్రజలు భావిస్తే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సమీకరణలు, జిల్లా సమీకరణలు, అదేవిధంగా సామాజిక సమీకరణ అన్ని చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు 60% బడుగు బలైన వర్గాలకు, దళిత గిరిజనులకు అకామిడేట్ చేసింది. కానీ గత ప్రభుత్వం బీసీలో సరే, నేను ఎస్సీ ఎస్టీ సంబంధించి ఒప్పుకుంటా, బీసీలే 20% ఉన్నారు. 15 మందిలో 3 మాత్రమే, ప్లస్ శాఖలు కూడా బర్రెలు, గొర్రెలు, చేపలు, ఇప్పుడు అడవులు, ఈ శాఖలు. హోమ్ ఎందుకు ఇవ్వరు, ఇరిగేషన్ ఎందుకు ఇవ్వరు, ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వరు, తప్పకుండా రెవెన్యూ ఎందుకు ఇవ్వరు? తప్పకుండా భవిష్యత్తులో సమీకరణలు మారుతాయి, అదేవిధంగా శాఖలు కూడా మారుతాయి. కానీ ఇప్పుడు R&B ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు ఒకసారి దాసు శ్రవణ్ గారు ఏదో చెప్పారు. ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్క నిమిషం. సీనియర్లకు ఇచ్చిన శాఖలు కాకుండా మిగిలిన శాఖల్ని పంచాల్సి వచ్చింది. ఏదో ఉన్న అంటే ఒకరిని తీసేసి ఉత్తమ్ గారికి ఇరిగేషన్ ఉంది, సివిల్ సప్లై ఉంది, వారు కొంత అనుభవం ఉంది, కొంత 1 year నుంచి వారు దానిలో కొంత. ముఖ్యమంత్రి దగ్గర అర్బన్ డెవలప్మెంట్ ఉంది, మున్సిపల్, అది ఇవ్వచ్చు కదా బీసీలకి. హోమ్ ఉంది, ఇవ్వచ్చు కదా. ఎడ్యుకేషన్ ఉంది, ఇవ్వచ్చు కదా. తప్పకుండా. ఇంకా సీనియర్ల శాఖలు మార్చారు, సరే ఇరిగేషన్ మార్చరు, రెవెన్యూ మార్చరు, అది మార్చరు. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, కేటీఆర్ పోర్ట్ఫోలియో, అది ఇవ్వచ్చు కదా. భరత్ గారు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు గాని ప్రతిపక్షాలు గాని కోడిగుడ్డు మీద ఈక్టల్ లెక్క పెడతారు, అది కాదు. సామాజిక న్యాయం ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో 65% బడుగు బలైన వర్గాలకు ఇచ్చినాం. శాఖల గురించి చర్చ పెట్టదు. ఇక రెండవది, గెలిచిందే 6, 7గురులో 3 వచ్చిందంటే 50% బీసీలకు ఇచ్చినట్ట కాదా? అంటే 7 గెలిస్తే 7 అయితే ఇవ్వలేదు కదా. ఓకే, కాబట్టి దయచేసి నేను 35 మంది గెలిచిర్రు, 35 మంది గెలిచినప్పుడు. కానంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను దీనికి కౌంటర్. ఇప్పుడు ఓసీలకు మీరు ఎన్ని టికెట్లు ఇచ్చారు, బీసీలకు టికెట్లు ఇచ్చినవి 19. ఆ 19లో 4 ఓల్డ్ సిటీ. ఆ ఎంఐఎం మీద ఎవరు గెలవరు. 15లో వాళ్ళు 7-8 మంది గెలిచారు. 8 మంది, ఎందుకంటే నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కూడా బీసీ నట. ఇప్పుడు ఒకటండి, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కూడా బీసీ. పేరుకు రెడ్డి, సంజీవ్ రెడ్డి ఉన్నా, ఆయన 2020లో బీసీ, రెడ్డి లింగాయత్. సో 15-16 టికెట్లు అన్నట్టే. ఓల్డ్ సిటీ దేవునికి ఇచ్చినట్టే లెక్క, దేవునికంటే ఎంఐఎంకి ఇచ్చినట్టు లెక్క టికెట్లు. అవి చాంద్రాయణ గుట్ట, కార్వాను, అక్కడ ఎవరు గెలిచేది లేదు, ఏం లేదు. ఎంఐఎం తప్ప ఇంకెవరు గెలవరు. కాంగ్రెస్ పెట్టినా, బీజేపీ పెట్టినా. చెప్పండి. మా రామచంద్ర నాయక్ గారు, మరి ఎప్పుడు మీ ప్రమాణ స్వీకారం ఎప్పుడండి? ప్రమాణ స్వీకారం ఉండదు. హౌస్ ఎప్పుడు జూలైలో ఉంటుందా? మీరు తొందరగా కుర్చీలో కూర్చోవాలని కోరుతున్నా. కుర్చీలో కూర్చునే లోపు మీరు దయచేసి మీరు ఈ రకమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కు దయచేసి ఫెసిలిటేట్ చేయకండి. ఎందుకంటే దేర్ ఇస్ ఎ గ్రాస్ ఇంజస్. ఎందుకంటే మీరు కూర్చునే కుర్చీ ధర్మరాజు కుర్చీ, అది ఆడ కూర్చునేటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఇవాటి నుంచే ధర్మరాజు లెక్క ఉండాలి. మీరు ఆ కుర్చీలో కూర్చుంటూనే కాదు, కూర్చోక ముందు కూడా. ఎందుకంటే రాజ్యాంగ ప్రతినిధి మీరు. ఇవాళ ఉదయపూర్ డిక్లరేషన్ మీకు తెలుసు, నాకు తెలుసు. దాని తర్వాత బీసీ డిక్లరేషన్ కామారెడ్డి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ ఓడలున్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నట్టుగా ఇవాళ మేము 7 గెలిస్తే మేము 7 మినిస్టర్లు ఇవ్వాలన్నా అని చెప్పానంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్. సార్, మై అపీల్ టు యూ, ఆర్ మై వెరీ వెరీ డార్లింగ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, నేను బాగా గౌరవించే మిత్రులు. మీరు పెద్ద పొజిషన్లో ఉన్నారు. మీరు ఆ రకంగా దయచేసి మాట్లాడవద్దు. మీరు ఎన్ని సీట్లు ఇచ్చినారు, ఎన్ని సీట్లు ఇస్తే ఎన్ని గెలిచినారు, ఏ రకంగా బీసీల పట్ల ఒక వివక్షపూరిత ధోరణితో కాంగ్రెస్ పార్టీలో అణగదొక్కిండ్రు, ఇవన్నీ మీకు తెలుసు. మేధావులు కాబట్టి, మీరు మానవత్వం ఉన్న డాక్టర్లు కాబట్టి మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా మంచి శాఖలు అడగొద్దు అని అంటే అది కూడా అన్యాయం అండి. ఇవాళ విద్య, వైద్యం,
తర్వాత లా అండ్ ఆర్డర్, దీస్ ఆర్ ద ప్రైమరీ. తర్వాత ఈ పరిశ్రమ, ఇవన్నీ ప్రిడామినెంట్ సెక్టర్స్. ఇవి సమాజంలో దిశా నిర్దేశం చేసేటువంటి సెక్టర్లు ఇవి. ఈ సెక్టర్లో మాత్రం బీసీలు ఉండొద్దు, లేకపోతే ఇంకా అణగదొక్కబడ్డ వర్గాలు ఉండొద్దు అని చెప్పని మాట్లాడితే మాత్రం న్యాయం కాదు, ధర్మం కాదు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో రీషఫ్లింగ్ ఆఫ్ క్యాబినెట్ జరగలేదా? మందరసాలు జరిగినాయి. ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టర్ బహుశా తెలంగాణలో కానీ ఆంధ్రలో, తెలంగాణ అంటే కేసీఆర్ గారి దగ్గర ఉండే, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా చరిత్ర లేదు. హోమ్ ఆయన దగ్గరే ఉంటుంది. He does not, I don't know whether he reviews it. Education ఆయన దగ్గరే ఉంటుంది. I don't know whether he reviews it. మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంటుంది. We don't know. మరి పంచండి, ఆయన దగ్గర GAD పెట్టుకొని మిగతా అన్ని పెట్టుకొని ఓవరాల్ గా కోఆర్డినేట్ చేస్తే అర్థం ఉంటుంది. అడ్లూరు లక్ష్మణ్ కుమారో వాకిటి శ్రీయరో మీరు అన్నట్టుగా బీసీ సంక్షేమంతో పాటు హోమ్ ఇస్తే ఎవరు కొట్టి వద్దన్నారా? రేవంత్ రెడ్డి గారికి ఉన్న కెపాసిటీ ఆయనకు కూడా ఉంది, ఆయన కూడా చేస్తాడు. ఎందుకు ఇవ్వద్దు మరి? కాబట్టి దయచేసి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, 7 గెలిచిండ్రు కాబట్టి ఇది ఒక్క మాట అన్న, 7 గెలిచిండ్రు కాబట్టి మేము ఇందిస్తామనంటే ఇది బీసీలను అవమానించినట్టు. మీరు 42% సామాజిక న్యాయము, కులగణన, బీసీ డిక్లరేషన్, ఉదయపూర్ డిక్లరేషన్ ఇన్ని మాట్లాడిన తర్వాత ఓట్లు వేసిన బీసీలకు మీరు 7 గెలిచిండ్రు కాబట్టి మీకు ఇంతే ఇస్తామని చెప్పని మాట్లాడితే అది ఎందుకో మంచిగా అనిపించట్లేదు. మరి మీ నోట్ల మీరు, ఎందుకంటే మా ధర్మరాజు గారు మీరు రేపు భరత్ గారు చెప్పండి. ఇంకా 3 స్థానాలు మిగిలి ఉన్నాయి. ఒక మైనారిటీకి, ఒక బీసీకి తప్పకుండా అయితే అవకాశం. వై షుడ్ దే వెయిట్? చెప్పానా డాక్టర్ అన్న, ఒక మాట చెప్పానా అన్న? ఎందుకే మైనారిటీని ఏం పాపం చేసిండ్రే? 18 నెలలు అయిందన్నా అధికారంకి వచ్చి, వాళ్ళ ఓట్లతో అధికారంకి వచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ. ఏ కారణం చేత మంత్రి పదవి ఇయ్యరన్నా? ఆర్ దే బెగ్గర్స్ దట్ యు హావ్ టు మేక్ దెం వెయిట్? మీరు చెప్పండి, ఆర్ దే బెగ్గర్స్ దట్ దే హావ్ టు వెయిట్? మీరు అన్ని సూత్రాలు చెప్పొచ్చిండ్రు కదా. ఉదయపూర్ డిక్లరేషన్ సూత్రమేనా, మైనార్టీ డిక్లరేషన్ సూత్రమేనా, బీసీ డిక్లరేషన్ సూత్రమేనా, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సూత్రమేనా? ఇన్ని సూత్రాలు చెప్పినాక పాపం వాళ్ళని ఎందుకు ఎదురు చూపాలంటున్నారు? ఎందుకు ఎదురు చూడాలి వాళ్ళు? ఇప్పుడు భరత్ గారు, శ్రవణన్న మేధావి, మంచి వాగ్దాటి. ఇప్పుడు వారు నేను మైనారిటీకి ఇస్తున్నామని చెప్తున్నా. ఎప్పుడు ఇస్తారే? 24 నెలలకు ఇస్తారే? మీరేమో మీరు అసలు అధికారంలో రాకముందే మంత్రి పదవులు పంచుకుంటారు. వాళ్ళేమో 18 నెలల దాకా ఎందుకు కాగాలి? వాళ్ళ ఓట్లతో మీద అధికారంకి వచ్చిండు. ద 2% ఆఫ్ డిఫరెన్స్ దట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, అది మైనారిటీ తోటే. వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఎందుకు ఇయ్యరన్నా మీరు? ఏం పాపం చేసి షబీరల్ని పెట్టరు? ఈ పాపం ఏమైంది? ఇప్పుడు గత 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన కూడా మీరు దగ్గర నుండి చూసి, ముచ్చట్లు 18 నెలల తర్వాత మాట్లాడరు. 2 సామాజిక వర్గాలే 65% పంచుకున్నప్పుడు మీరు ఏమైనా మాట్లాడేది ఎట్లా? మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని నినాదాలు ఇచ్చింది ఎవరే? మార్పు జరిగింది కాదే. మార్పు రావాలా, కాంగ్రెస్ రావాలా అంటే ఏమన్నట్టే? మైనార్టీలను 18 నెలల దాకా అధికారం ఇవ్వకపోవడానే, డెఫినెట్లీ బీసీలకు అదే గొర్రెలు బర్రెలు చేపలు చేయడమేనానే? తెలంగాణ రాష్ట్రం దోపిడిచి వాళ్ళ చేతుల నుంచి బయటకు తెచ్చినాం. అదే విధంగా ఉన్న ప్రజాధనాన్ని పేదలకు పంచుతున్నాం. మేమే కేవలం కుటుంబ పాలన లాగా, కుటుంబ దోపిడీ లాగా చేయట్లేదు. సామాజిక న్యాయం చేస్తా ఉన్నాం. అదే విధంగా మిత్రులకు అర్థం చేసుకోవాలి. గత వాస్తవాలు మాట్లాడితే వారికి కొంచెం కోపం వస్తుంది. మాకంటే సీనియర్ కాబట్టి దయచేసి సమయం పాటించాలి. ఏదేమైనా భరత్ గారు, మొదటిసారి వాకాటి శ్రీయర్ గారు గెలిచింది మొదటిసారి, నేను గెలిచింది మొదటిసారి, మా అడ్లూరు లక్ష్మణ్ గారు గెలిచింది మొదటిసారి. మా మొదటిసారి గెలిచిన అభ్యర్థులను కూడా గుర్తించి ఈ రోజు మరి పోర్ట్ఫోలియోలు క్యాబినెట్ లో తీసుకురంటే అది ఎంతవరకు అంటే న్యాయం చేసినట్టు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి శ్రవణ గొంతు అడగొచ్చా సార్? జీవితంలో మంత్రిగానైనా ఏకాఏకి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటేనేమో తప్పులేదు. మొట్టమొదటిసారి మంత్రిగానైనా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి తప్పులేదు. ఏ అనుభవం అనేటువంటి పారామీటర్ అవసరం లేదు. కానీ మీరు బీసీలకు వస్తేప్పటికీ అనుభవం కావాలని మాట్లాడితే అన్యాయం. దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆ రకమైనటువంటి ఒక పారామీటర్ ఏదో మెజర్మెంట్, మెరిట్ మెజర్మెంట్ అయితే పెడుతున్నారో అది సబబు కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి జీవితంలో మంత్రిగానైనా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ శాసనసభ్యుడు మొట్టమొదటిసారి అయితే మంత్రి కావద్దంటే ఎట్లా? భరత్ గారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ప్రతి చట్టసభలో పనిచేసిరు. జడ్పీలో చేసిరు, ఎమ్మెల్సీలో చేసిరు, మండలిలో చేసిరు, పార్లమెంట్ లో చేసిరు, శాసనసభలో అనుభవం ఉంది. వారికి ఉన్న జ్ఞానం గాని, సామాజిక పరిజ్ఞానం గాని మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎదగలేదు. వారి కృషి వల్లనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. వారు
సామాజిక న్యాయం కోసమే కొంత ఆలస్యమై ఉండొచ్చు కానీ సామాజిక న్యాయం చేస్తా ఉన్నారు. వారు ఒక ఫార్వర్డ్ కమ్యూనిటీ నుంచి పుట్టిన బిడ్డ అయినా గానీ ఈ రోజు దళిత డిక్లరేషన్ మన దళిత వర్గీకరణ గానీ 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వర్గీకరణ చేసినాం. Okay. బీసీ కులగణన చేపట్టినాం. Okay. మా గిరిజనులకు కూడా మరి మా షెడ్యూల్ మా లాంగ్వేజ్ ని 8th షెడ్యూల్ లో చేర్చాలని చెప్పి ఒక తీర్మానం చేపించి పంపించిండ్రు. అదేవిధంగా సామాజిక వర్గాల్ని మరి అన్ని కూర్పులలో మొన్న మీకు ఎమ్మెల్సీ చూడండి, ఒక మహిళ బీసీ విజయశాంతి గారికి, అదేవిధంగా శంకర్ నాయక్ పేదింటి బిడ్డకు, అదేవిధంగా మన ఎవరు అద్దంకి దయాకర్ ఒక పేదింటి బిడ్డకు గుర్తించారు. అదే కేసీఆర్ ప్రభుత్వంలో హెట్రో పార్థసారథి రెడ్డి లేదంటే మన ఎవరు గ్రానైట్ రవి గారు Okay. 100 కోట్లు 1000 కోట్లు పార్టీకి లంచాలు అదేవిధంగా సంపదను సమకూర్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు తప్ప కరెక్టే సార్. రాజస్థాన్ ఏ పేదవాడికైనా అభిషేక్ సింగ్ పట్టుకొచ్చి మీరు రాజస్థానానికి రాజ్యసభ సభ్యుడు ఇవ్వచ్చు, మీరు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సభ్యుడు రాజస్థానానికి ఇవ్వచ్చు, మీరు రాజ్యసభ సభ్యుడు ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఇద్దాం కదా, 1000 కోట్ల రూపాయలు 100 కోట్లు దండుకొని మీరు బీసీల నోట్లో మన్ను కొట్టి టికెట్లను మీరు ఒక వర్గానికి కట్టబెట్టండి. మీరు గట్ట మాట్లాడకూరు. మీరు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి ఇచ్చిండు, ఎవరు పార్థసారథి రెడ్డికి ఇచ్చిండు, సార్ గ్రానైట్ రవికి ఇచ్చిండు, డబ్బున్నోళ్ళకి ఇచ్చిండు. కానీ మీ పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు? మీ పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు? కొల్లాపూర్ జూపల్లి ఎవరు? మొత్తం మీ మెగారెడ్డి ఎవరు? మొత్తం మీరు ఇచ్చినట్టు టికెట్లను చూడరు సారి. నా కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధంలో టికెట్లు ఇచ్చిండ్రు పైసలు తీసుకొని. పోటీ చేసే దగ్గర ఎవరికైనా ఇవ్వచ్చు. ఇదే నడుపుని ఈ ప్రజాస్వామ్యాన్ని నడపాలి. మీ దండం పెడతా. మీరు ఇట్లనే స్పీకర్ గా ఉండి ఇదే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నడపాలా. మాట్లాడుతున్నా శ్రవణ్ దాసో శ్రవణ్ గారికి కేసీఆర్ ఎందుకు మొదటి గవర్నమెంట్ 14లో ఎందుకు పిలిచి ఇయ్యలేదు నా పెద్ద కొడుకు అని చెప్పిన కేసీఆర్ గారు దాసో శ్రవణ్ గారిని ఎందుకు విస్మరించిండు, ఎందుకు పక్కన పెట్టిండు, ఎందుకు అవమానాలకు గురి చేసిండు, ఎంత ఆవేదన మరి గురి చేసిండు. నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తా. డాక్టర్ గారు నేను చెప్పాను కొంచెం వినండి మీరు. నేను కాంగ్రెస్ లో పోయినాడు కూడా, సరే నేను బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చిన టికెట్ రాలేదు. కాంగ్రెస్ లోకి పోయినాడు, నాకు మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానం నాకే ఇస్తా అని చెప్పని తీసుకుపోయిన ఆయన. మా దాసో శ్రవణ్ గారు మాట్లాడేది సరే, ఆయన గొంతుంది కాబట్టి మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఆత్మకు తెలుసు. కేసీఆర్ ఆయనకు భువనగిరి టికెట్ ఖైరదాబాద్ టికెట్ అడిగినప్పుడు అక్కడ మీ కులం ఎంత అని అడిగిండు. అక్కడ మీ కులం ఎంత అని అడిగినప్పుడు అవమానించిన కేసీఆర్ ఈ రోజు ఆయనకు మంచిగా అనిపించవచ్చు కానీ ఎంత ఆవేదన గురి చేయిండు, ఎంత ఆర్థికంగా వెనుకబడ్డాడు, ఏ విధంగా వారి పరిస్థితుల్లో రాజకీయ జీవితాన్ని నాశనం చేసిండో దాసో శ్రవణ్ గారి ఆత్మకు తెలుసు. మా అందరికీ ఆరోపణ చేసినప్పుడు వినాలిగా. కొంచెం ఆగండి, మీరు స్పీకర్ గారు ఆగురి. రేవంత్ రెడ్డి ఏం వెలగబెట్టిండండి? 2018 ఎన్నికల్లో మగోడు లెక్క నిలబడ్డ 35% ఓట్లు తెచ్చుకున్నాడు. 35,000 ఓట్లు తెచ్చుకున్నా. హైదరాబాద్ సిటీలో బెస్ట్ క్యాంపెయినింగ్ నేనే చేసి ఉంటా. నేషనల్ లెవెల్లో ఒక పర్సెప్షన్ క్రియేట్ కాగలను క్యాంపెయిన్ చేసినాం. ఏమంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత? బీసీల ఖైరతాబాద్ లో నువ్వు పోటీ చేయడానికి పనికిరాడని చెప్పి నోట్ల మన్ను కొట్టినాడు. ఎందుకో రామచంద్ర నాయక్ లాంటి వాళ్ళు ఇంకెవరో మాట్లాడలేదు. నిలకడగా ఉన్నటువంటి ఒక పార్టీలో నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. పనికిరాదు. ఎందుకంటే బీసీ బలమైన గొంతున్నాడు, ఢిల్లీ కనెక్ట్ ఉన్నాడు ఉంటే ఆయన ఎక్కడ ముస్లిం అయితే చెప్పి నిలబెట్టిన పరిస్థితి లేదా? వాయిస్ క్లియర్ రావట్లేదు చూడండి కొంచెం. మీ వాయిస్ మాకు డామినేట్ చేస్తాంది. పీసీఆర్ ఒక్కసారి కట్ చేసి కనెక్ట్ చేయండి మళ్ళీ రామచంద్ర నాయక్ గారికి. వినబడుతుందా ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు? ఇప్పుడు వినబడుతుందా? ఎంతమంది బీసీల గొంతు కోసిండండి రేవంత్ రెడ్డి గారు? ఎంతమంది బీసీల గొంతు కోసినాడు? ఎంతమంది బీసీల సీట్లు ఆయన వర్గానికి చెందిన వాళ్ళని అమ్ముకున్నాడు? ఎందుకు మాట్లాడతారు అట్లా? తెలిసి మాట్లాడుతున్నారు. మీకు రామచంద్ర నాయక్ గారు నేను ధర్మం మాట్లాడతారని అనుకోను, మాట్లాడొద్దు కూడా. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్నాడు, స్పీకర్. రేపు పొద్దుగా పదవి రాదు మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి గారు తరఫుదారే మాట్లాడియండి. ఎంతమంది నోట్ల మన్ను కొట్టిండు, ఎంతమంది జీవితాలు ఆగం చేసిండు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పీసీ ప్రెసిడెంట్ కావద్దు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సరే ఏ కారణాలు చేత అయిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. ఎంతమందిని అన్యాయం చేసినావు నువ్వు? ఎంతమంది నోట్ల మన్ను కొట్టినావు నువ్వు? ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కావాల్సిన వాళ్ళను నువ్వు తెలుగుదేశం పార్టీలకు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినావు? నువ్వు ఎలా చర్చ చేస్తారా ఓపెన్ గా? ఒక్కొక్క పదవి మీద చర్చ చేద్దాం, ఒక్కొక్క టికెట్ మీద చర్చ చేద్దాం. ఓకే ఓకే నేను సూత్రప్రాయమైన అంశాలు మాట్లాడుతున్నా.
Yeah. ఇఫ్ యూ రామచంద్ర నాయక్ గారు join అయ్యారా? చెప్పింది చాలా చెప్పింది, నేను మాట్లాడి రాదే. యా చెప్పండి. వాయిస్ క్లారిటీ రావట్లేదు శ్రవణ గారు. ఓ నీ వస్తుంది, మంచిగా వస్తుంది నీ గొంతు చేయబట్టే ఇప్పుడు నేను గట్టిగా మాడుతున్నా, బరాబర్ పడుతుంది. అంటే నీ గొంతు వల్ల మైక్ కూడా పాడైనట్టుంది. ఇప్పుడు భరత్ గారు ఒక నియంత, ఒక కుల పిశాచి మరి కేసీఆర్ దగ్గర పనిచేసిన మా శ్రవణన్న ఎంత ఆవేదన. వారి అభిమాని నేను టీఆర్ఎస్ ఉద్యమం నడుస్తున్నప్పుడు దాసరి శ్రవణ్ గారు మీడియా ముందు మాట్లాడిన మాటలతోనే ఆ రోజు మేమంతా ఉద్యమ ఆకర్షితులమైనాం. కేసీఆర్ ఏ రోజు ఉద్యమం చేసినండి? మాట్లాడకండి, రేవంత్ రెడ్డి భాష మాట్లాడకండి, చంద్రబాబు నాయుడు గారి భాష, రేవంత్ రెడ్డి గారి భాష, మీరు తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడకండి, దండం పెడతా. మీరు తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడకండి. రామచంద్ర నాయక్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేయకపోతే రేవంత్ రెడ్డి చేసిండు, రేవంత్ రెడ్డి సోనియా గాంధీని మెప్పించిండు, రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చిండు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడితే హైదరాబాద్ ను కనుక చంద్రబాబు నాయుడే కట్టించిండు అన్నట్టు ఉంటది. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు నేనేమైనా అవాస్తవాలు మాట్లాడితే వాటిని మారడమనండి. నేను ఆ రోజు వి ప్రకాష్ గారి మాటలకు, అదే విధంగా దాసో శ్రవణ్ గారి మాటలకు, ఏ రోజైతే చిరంజీవి గారు సమైక్యాంధ్ర పిలిపించిండో అదే పార్టీ నుంచి దాసో శ్రవణ్ గారు తెలంగాణ సెంటిమెంట్ బయట వచ్చిన తర్వాత వారు మాట్లాడిన ఉత్తేజపూరితమైన మాటలకు విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు అన్ని ఏకమైన బయటకు వచ్చిన కోదండరామ్ గారు ఇలాంటి పర్సన్స్ తో బయట. కేసీఆర్ గారి మీద, ఆయన మీద ఎవరికి నమ్మకం లేదు. రెండవది, ఆయన ఏనాడు ఎలాంటి ఉద్యమాలు గాని, ఎలాంటి సాగర తీరంలో మానవహారంలో గాని, అట్లాంటి దాని ప్రోగ్రామ్ లో గానీ ఆయన అటెండ్ కాలేదు, చేయలేదు. కేవలం వెనుక నుంచి పేపర్లు, ప్రెస్లు కనబడడం తప్ప. నేను ఏమంటున్నా అంటే అలాంటి ఒక ఏమంటారు అహంకారం ఉన్న మన కేసీఆర్ గారి దగ్గర, అలాంటి నాయకుని దగ్గర నుంచి ఈ రోజు ఒక ప్రజాస్వామిక ఆలోచన విధానాలు ఉన్న, మా రాజ్యాంగ విలువల మీద కట్టుబడి ఉన్న మా నాయకుడిని విమర్శిస్తే సమాజం ఒప్పుకోదు. సరే, ఇప్పుడు అంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కాదు పోటీ, ఇప్పుడు మన అల్టిమేట్ గా బీసీ. అందుకని చెప్తా కేసీఆర్ ఒక నిమిషం, మీరు చాలా మాట్లాడారు. కేసీఆర్ గారే కనుక ఉండుంటే ఇలా బీసీ కులగణన అయ్యేదా, ఎస్సీ వర్గీకరణ అయ్యేదా, ఇలాంటి సామాజిక వర్గాలని గుర్తించేదా, దళితులకు ఐదు పోర్ట్ఫోలియోస్ ఇచ్చేవారా? ఒకసారి ఆలోచించండి. అనుభవం చూడాలి, జిల్లాలు పరిగణన తీసుకోవాలి, అదే విధంగా సామాజిక వర్గాలని పరిగణన తీసుకోవాలి. అది ఎంత అసైన్మెంట్ చేస్తే అవుతుంది, ఎంత మేధో మదనం చేస్తే అవుతుంది శ్రవణ్ గారికి తెలియదా? అయిపోయిందా? అరిస్తే అర్థం పర్థం లేదు, దాంట్లో అర్థం లేదు. భరత్ గారు మీరు ఆయనకి కూడా వెళ్ళిపోతే చెప్పరు. అందుకని మాట్లాడి ఓకే. మేము ఇచ్చిన కార్పొరేషన్స్ మీరు చూడండి. ఓకే, దాంట్లో 80% బీసీ సామాజిక వర్గాలు. అరే ఏ లోకంలో ఉన్నావే నువ్వు? ఏ లోకంలో ఉన్నావు? జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడుతున్నావు. ఆయన దండం పెడతా. 80% కార్పొరేషన్ బీసీలకు ఇచ్చినావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము ఇచ్చిన 36 ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు 80% బీసీలకు ఇచ్చినా అంటే గిరిజన దళితులు కూడా అన్యాయం పాడైపోను. ఇంత అన్యాయంగా మాట్లాడతారు మీరు. కార్పొరేషన్ లో లేరు రామచంద్ర నాయక్ గారు. రేవంత్ రెడ్డిని మెప్పియండి కానీ మీరు మా వర్గాలను మొత్తం అన్యాయంగా మాట్లాడకండి. ఓకే కూల్ ఒక్క విషయం రామచంద్ర నాయక్ గారు, మీరు మాట్లాడారు కదా, పరిగెడితే పొద్దుపోగదు. శ్రవణన్న గొంతు చించుకుంటే మా ప్రజాపాలన గురించి రెండు మూడు పాయింట్ చెప్పారు కదా. ఒకటి రామచంద్ర నాయక్ గారు 2-3 పాయింట్స్. ఒకటి ఏంటంటే మంత్రివర్గంలో ఒకళ్లే ఉండే అప్పుడు ఎస్సీలు, ఇప్పుడు మేము 4-5 ఇచ్చాం. తర్వాత మీరు అదేంటంటే 36 మందిలో నామినేటెడ్ పోస్టుల్లో 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మేము అవకాశం కల్పించాం.
కార్పొరేటెడ్ చైర్మన్ లో బీసీలు కాదు అని చెప్పారు. కానీ లేదు ఆయన ఫిగర్ కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఆ కార్పొరేషన్ చైర్మన్ ల ఫిగర్ ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. అబద్దాల పరంపర కోసం ఒక్క నిమిషం అబద్దాల పరంపర కొనసాగి భయం అవుతుంది. అసెంబ్లీ అసెంబ్లీ ఎట్లుండో నాకు భయం అవుతుంది. శ్రవణ్ గారు ఆయన చెప్పిన తర్వాత మీరు కౌంటర్ సమయం ఇస్తా. భరత్ గారు చెప్పండి. నేను వారు సమయంగా ఉంటే చెప్తా. అబద్దాలు ఆడతావా? వినండి వినండి ఒక్క నిమిషం తొందరగా చెప్పండి. శ్రవణ్ గారు ఆయన 1 minute లో కన్క్లూడ్ చేసిన తర్వాత మీరు చెప్పండి. చూస్తే మీరు మంచి మెసేజ్ ఇచ్చినట్టు కాదు. ఒక్క నిమిషం ఆయన చెప్పిన తర్వాత చెప్పండి. ఇప్పుడు భరత్ గారు చెప్పండి తొందరగా. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆ రోజు గడల శ్రీనివాసరావు, ఈ రోజు మా రవీంద్ర నాయక్. ఈఎన్సీ R&B ఆ రోజు ఎవరున్నారో మీరు కనుక్కోండి. రెడ్డి ఉండినో రావు ఉండినో. ఈ రోజు మా మోహన్ నాయక్. సరే ఇవన్నీ మంత్రి పదవులు అయితే రాలేదండి బీసీలకు. ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ శరత్ నాయక్. అదే విధంగా 4 జిల్లాల ఎస్పీలు ఈ రోజు మా నాయకులు. అదే విధంగా CMD సింగరేణి ఈ రోజు మా బలరాం నాయక్. ఆ రోజు శ్రీనివాసరావు, ప్రభాకర్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు, దయాకర్ రావు, ఇంకో రావు. ఆ రోజు శ్రవణ్ గారు ఎక్కడి ఆ రోజు శ్రవణ్ గారి గొంతు ఎందుకు మూగపోయింది, ఈ రోజు ఎందుకు శ్రవణ్ గారు చెప్పండి. కేసీఆర్ గారి జామపండు తిన్నందుకే కదా శ్రవణ్ గారి గొంతు చాలా బలంగా. రామచంద్ర నాయక్ గారు యూ మేడ్ యువర్ పాయింట్. మీ పాయింట్స్ అన్ని మీరు చెప్పిన పాయింట్స్ అని చెప్పారు. దాని కౌంటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 8.5 సంవత్సరాల పాటు సిద్ధాంతపరంగా పార్టీని మోసినోని నేను. రేవంత్ రెడ్డి వచ్చి అరవంగానే బూతులు దిట్టంగానే ప్రజలు ఏదో మెచ్చి ఓట్లేసిందని వాళ్ళు అనుకుంటే వాళ్ళంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఆ పార్టీ అలా మీరు కుర్చీలు కూర్చుంటున్నారు, అధికారం అనిపించే దాంట్లో మా పాత్ర కూడా ఉంది, మా ఇసుమంత పాత్రైనా ఉంది. అది లేదు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ విఘ్నత దండం ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ చరిత్రను చంద్రబాబు నాయుడు గారు డైలాగుల్లో కొడతా ఉంటారు వీళ్ళంతా. ఇది ఏ స్కూల్లో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పోయి ట్రైనింగ్ పొందొస్తానరా నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ సిటీని మొత్తం నేనే కట్టించేసిన, హైదరాబాద్ నగర నిర్మాణాన్ని నేనే చేసిన, హైదరాబాద్ అభివృద్ధి అంతా నేనే చేసిన అని చెప్పని ఉద్యమకాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ఉద్యమం చేసిండు, కేసీఆర్ గారు చేయలేదని చెప్పని ఇవాళ ఒక తప్పుడు రకాల చర్చ చేస్తా ఉన్నారు. నాకు బాధ కలిగేది ఏంటంటే మా న్యాయబద్ధమైన వ్యక్తి, ఆ కుర్చీలో కూర్చోబెట్టిన వ్యక్తి ఇట్లా అబద్దాల పునాదుల మీద చర్చలు చేసినట్టయితే రేపు అసెంబ్లీ కూడా అట్లనే అబద్దాల చర్చలు అయితేమో దయచేసి నేను నాయక్ గారిని చర్చలు మార్చుకోవాలని చెప్పి కోరుతున్నాను. చెప్పనివ్వండి శ్రవణ్ గారిని చెప్పిన తర్వాత చెప్పండి. అరే మీరు మీకు తెలియకపోతే ఏం చెప్పాలి? నేను మీకు తెలియకపోతే ఏం చెప్పాలి? రామచంద్ర నాయక్ గారు మీరు మీ పాయింట్ చెప్పారు, దాన్ని కౌంటర్ ఇస్తారు పాయింట్ టు పాయింట్. ఆ తర్వాత మాట ఎట్లా అంటారండి? చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేసిండు హైదరాబాద్ లో. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అది కాదు మీరు చెప్పిన పాయింట్స్ మీద కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే మంత్రివర్గం చెప్పండి. స్పీకర్ గారు కొంచెం ఓపిక పడితే బాగుంటుంది. చెప్పండి స్పీకర్ గారు. మీరు కౌన్సిల్ లో ఉన్నారు, అసెంబ్లీలో లేరు. అసెంబ్లీలో ఉంటే ఇచ్చేవాళ్ళు కాదేమో మీరు కౌన్సిల్ లో. నేనేమంటున్నా అంటే ఇవాళ నాయక్ ఈఎన్సీ అయిండు, నాయక్ అరే ఆగవే కొంచెం ఓపిక పట్టవే. నీ ఓపిక లేకపోతే ఎట్లా స్పీకర్ ఇనే ఓపిక లేకపోతే నా భయం అవుతుంది. యూ హావ్ టు లిసన్. నీకు లైన్ ఇస్తున్నానే, నువ్వు ఇనవే. చెప్పండి. చిన్న పదవులు నాయకులకు ఇచ్చిండ్రు కాబట్టి నాకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా లంబాడులకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు అని అంటే రామచంద్ర నాయక్ గారు మీరు లంబాడి జాతికి అన్యాయం చేసినట్టు అవుతారు. దయచేసి మీరు అట్లా మాట్లాడకండి. యూ హ్యావ్ ఎ రైట్ టు బికమ్ మీరు కాకపోతే ఇంకో లంబాడి బిడ్డ అవుతాడు. మంత్రి అయ్యేటువంటి హక్కు మీకున్నది, మీరు కావాలా. చెప్పండి మీరు చెప్పండి. చెప్తారండి అరుస్తుంటే, రాష్ట్రాలు చేస్తుంటే ఏం చేస్తారు? చెప్పండి. రెండోది 18 నెలలు అయిన తర్వాత ఎవరి ఓట్లతో అయితే అధికారంలోకి వచ్చిండ్రో వాళ్లకు గుండుసున్న పెట్టి మేము ఫ్యూచర్లో ఇయ్యమా, మీరేమో 4-5 మంత్రిత్వ శాఖలు పెట్టుకుని మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేటువంటిది సామాజిక దగా, మోసం. దాన్ని మీరు జస్టిఫై చేసుకోవడం అన్యాయం. మీరు మాటికి అప్పుడేమైంది ఇప్పుడేమైంది అని చెప్పని నేను అప్పుడే చేసినా నువ్వు ఇట్లే చేసినావు అని చెప్పని ప్రశ్నించే కంటే నువ్వు ఏ నినాదాలతో అధికారంలోకి వచ్చినావు?
నీ ఎస్సీ డిక్లరేషన్ ఏంది, నీ బీసీ డిక్లరేషన్ ఏంది, నీ మైనారిటీ డిక్లరేషన్ ఏంది, నీ ఉదయపూర్ డిక్లరేషన్ ఏంది, నీ సోషల్ జస్టిస్ ఏంది, రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా ఊరేవడం ఏంటి, వీటన్నిటినీ మీరు తుంగలో దొక్కుతూ మార్పు కావాలా, కాంగ్రెస్ రావాలా అని చెప్పని మీరు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ పెద్ద అబద్ధమాడండి పెద్దన్న. 80% బీసీ ఎస్సీ ఎస్టీలకు వచ్చిందని చెప్తున్నాడు. నేను చదివి వినిపిస్తా. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ఎవరికి ఇచ్చినారు మీరు? పేరు చెప్పాలనా? తెలంగాణ ఫుడ్ కమిషన్ ఎవరికి ఇచ్చినారు మీరు? లోకాయుక్త ఎవరికి ఇచ్చినారు మీరు? టోటల్ ఎంత ఉంది? మొత్తం కార్పొరేషన్లు వీళ్ళు ఇచ్చినటువంటి అన్ని కూడా మెజారిటీ మొత్తం కూడా ఒక కమ్యూనిటీకి ఇచ్చినారు. ఇవాళ ఏసీపీలు ఒక కమ్యూనిటీ, డీసీపీలు ఒక కమ్యూనిటీ, సబ్ రిజిస్ట్రార్లు మేజర్ రెవెన్యూ జనరేషన్ అయ్యేటువంటి సబ్ రిజిస్ట్రార్లు ఒక కమ్యూనిటీ, ఎంఆర్ఓలు ఒక కమ్యూనిటీ, ఆర్టీఓలు ఒక కమ్యూనిటీ, మొత్తం ఒక కులాధిపత్యం నడతాం. మీరు కేసీఆర్ గారిని కులోన్మాదని మాట్లాడతావా? కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఒక కులమే రాజ్యం వేయాలని చెప్పని చిల్లరగా మాట్లాడారు రేవంత్ రెడ్డి లెక్క? ఎప్పుడైనా మాట్లాడండి చెప్పండి. మాట్లాడండి చెంపలేసుకుని వెళ్ళిపోతారు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు నేను ఆయన రాజీనామా చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అది. ఆగస్టు 5, 2022లో రాజీనామా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అది. బాధకారం నిద్రపోలే. ఏమంటాడు? ఒకటే కులం, అన్ని రాజకీయ పార్టీలో రాజ్యాధికారం అనుభవించాలా, మేం మాత్రమే పెద్ద పదవుల్లో ఉండాలా అని చెప్పని మాట్లాడినాడు. అన్ని పార్టీల్లో ఉండాలని చెప్పినటువంటి ఒక కులోన్మాదిని పట్టుకొని కేసీఆర్ తో కంపేర్ చేసి ఒక సామాజిక వాదితోటి తెలంగాణ సాధకుడితో కంపేర్ చేయడం న్యాయమా, ధర్మమా? మీరు న్యాయం చేయండి. ఎలా అంటే అప్పుడేమైంది అని చెప్పని మాట్లాడితే ఎంతవరకు న్యాయం ఇది? మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. అలా ఈ కార్పొరేషన్ చైర్మన్ ఏమని తెలంగాణ ఉద్యమకారులు ఒక్కరికన్నా కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు ఆగండి. మీరు చెప్పారు కదా, చెప్పండి. ఇదేమని ఒక్క లేకపోతే టైం ఇచ్చాను కదా, మీరు మాట్లాడండి కదండి. ఇది యాక్చువల్ ఏంటంటే రామచంద్ర నాయక్ గారు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. వినండి. ఎస్ చెప్పండి. నేనేమంటున్నా, మీరు ఎంతసేపటికి 18 నెలల తర్వాత అప్పుడేం చేసిండ్రు ఇప్పుడేం చేసిండ్రు, నీకెందుకు ఓట్లేసి నిన్ను కూర్చోబెట్టాలవా? నువ్వు అన్నావు 42% నేను లోకల్ బాడీలో నేను ఇస్తా అని చెప్పాను. బీసీ డిక్లరేషన్ చేసినావు, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ మాట్లాడినావు, కాన్స్టిట్యూషన్ పట్టుకొని రోడ్లన్నీ ఊరేగుతా ఉన్నావు, సామాజిక న్యాయం నువ్వు మాట్లాడినావు. మాట్లాడిన తర్వాత ఇవాళ మీరు 7 గెలిస్తే నేను 4-5 బీసీలకు ఇస్తారా అని చెప్పని ఇవాళ తులనాభావంతో బీసీల గురించి మాట్లాడితే ఎంత న్యాయం చెప్పండి? ఇప్పుడు మన భరత్ గారు అన్న ఒక్క నిమిషం రిపీట్ చేస్తున్నారు మరోసారి నా మాట వినండి. మీరు చెప్పేదేమో రిపిటిషన్ కాదు. ఇప్పుడు భరత్ గారు, దాసో శ్రవణ్ గారు టీఆర్ఎస్ చేసిన త్యాగం ఏందో, వారి ప్రొఫెషన్ నెలకు 5-6 లక్షల జీతం వదిలేసి వారు ఉద్యమంలో కాలం నుండి అప్పుడే మంత్రి కావాలి, 2014లోనే మంత్రి వారికి ఏం న్యాయం జరిగింది ఒక్కసారి మీరు ఇప్పుడు వారు ఉత్తనారి ప్రతిభతలాగా కేసీఆర్ గారు లాస్ట్ కు ఆయన ఓడిపోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నప్పుడు మళ్ళీ శ్రవణ్ గారు గుర్తొచ్చారు. ఈ రోజు శ్రవణ్ గారేమో వాళ్ళ తరఫున వకాలతు పుచ్చుకొని గొంతు చించుకుంటా ఉన్నారు. మీ పార్టీలో ఉన్నప్పుడు మీ వకాలతు ఒకటి వినండి నాలే అలా వినిపించడం తప్పని నేను అట్లే. నేనేమంటున్నా, ఏ పార్టీకి ఎంత త్యాగం చేసిండో వారికి తెలుసు, ఏ పార్టీ ఎంత నష్టం చేసిండో వారికి తెలుసు. నేనేమంటున్నా అంటే, ఈ రోజు సామాజిక న్యాయం బాటలో మా ప్రభుత్వం నడుస్తా ఉంది. అదే విధంగా ఆనాడు దాదాపు 70% శాఖలు ఒకటే 2 సామాజిక వర్గాలు, రెడ్డిస్ కి 6, నలుగురు రెడ్డి ఉండే 10 మంది. రైట్, అదెంతవరకు న్యాయం? మూడవది, వారు డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని అవమానానికి గురి చేసి ప్రమోటెడ్ వాళ్ళని మాత్రమే కలెక్టర్లుగా మన ఏమంటారు విధులు నిర్వహించే విధంగా జిల్లాల వారిగా పెట్టి వారు చెప్పిందల్లా వేదంగా వారు చెప్పిందే కింద శాసనం. ఈ టాపిక్ చాలాసేపు అయింది, కంక్లూడ్ చేయాల్సిన అవసరం. అదే ఆయన చెప్పిన తర్వాత మీరు చెప్పండి. మీరు ముందు కూడా మీకు అవకాశం ఇచ్చాను. మాట్లాడిస్తున్నారు అంటే వాళ్ళ దానిలో సామాజిక న్యాయం గురించి ఆయన చెప్తున్నారు. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ మాట్లాడదామంటే ముచ్చట మాట్లాడదాం, కంపేర్ చేస్తున్నారు సామాజిక న్యాయం గురించి. చెప్పండి. మా సామాజిక వర్గంలో ఎక్కడైనా ఎస్పీ గాని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడైనా పదవులు ఎక్కడైనా జిల్లాలో ఎస్పీ సత్యవతి రాథోడ్కి ఇచ్చారు కదా ఎమ్మెల్సీ. కాదు, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ చేసి మంత్రి చేశారు కదా. అది కూడా కేసీఆర్ దురహంకారానికి నిదర్శనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని వదిలేసి వచ్చిన రెడ్డి నాయక్ గారిని అవమాన పాలు చేసి వాళ్ళ బిడ్డకు ఎంపీ ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యే ఇచ్చారు, సత్యవతి రాథోడ్కు మంత్రి పదవి ఇచ్చారు.
అది కూడా రాజకీయ కోణంలో కుట్ర. సరే. సత్యవతి గారు అయితే చెప్పు చేతుల్లో ఉంటారు. సత్యవతి వారి చెప్పు చేతుల్లో ఉన్న వ్యక్తులకు ఇచ్చింది కానీ అనుభవం గాని పరిజ్ఞానం గాని ఉన్న వాళ్లకు అవమాన పాలు చేసిరనేది దృష్టిలో సత్యవతి రాథోడ్ గారు ఒక మహిళ. సత్యవతి రాథోడ్ గారు తెలుగుదేశం పార్టీలో అంత సీనియర్ నాయకురాలు, తెలంగాణ గర్వపడేటువంటి ఒక గిరిజన బిడ్డ. ఆమె వీళ్ళ దృష్టిలో చెప్పు చేతుల్లో ఉండే బిడ్డ, అంతేనా? అంటే 6 సార్లు ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన రెడ్డి నాయక్ గారేమో మీకు అవమాన పాలు కావాలి. ఒక్కసారి మాత్రమే ఆయనకి ఒక్కరిసారి అక్కడ ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చారు, వాళ్ళ బిడ్డకి అక్కడ ఎంపీ సీట్ కూడా ఇచ్చారు. సరే, అంటే మీ కాన్స్టిట్యున్సీ మీరు చెప్పాలి. ఆయన డోర్నకల్ పంచాయతీని మీరు మొత్తం చర్చలో పట్టుకొస్తే నేనేం చేయాలి? రెడ్డి నాయకుడు మరి మీరే కదా ఓడించింది అంటారా? కేసీఆర్ గారి ఆలోచన విధానాలు చెప్తున్నా. ఎన్నికల్లో రెడ్డి నాయక్ గారికి ప్రమోషన్ ఇస్తా, రెడ్డి నాయక్ గారికి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తాను. సరే, ఆ ప్లేస్ లో ఇంకో ఎస్టీ మహిళకే ఇచ్చారు కదా, అంటే వ్యక్తులు మాట తప్పిందా లేదా అది కావాలి నాకు. సరే సరే, అది వేరే మాట తప్పుడు మన డిస్కషన్ లో రాదు. సామాజిక న్యాయం మన డిస్కషన్, మాట తప్పుడు నమ్మించి మెడకాయ మన డిస్కషన్ లో సామాజిక న్యాయం రాదు. ఎస్, ఈ టాపిక్ శ్రవణ్ గారు, నేను ఎందుకు రామచంద్ర నాయక్ గారికి ఇంతసేపు అవకాశం ఇచ్చానంటే ఆయన లేట్ గా జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వాయిస్ లేదు మొదటి 40-50 మినిట్స్. మీరు ఆర్ కృష్ణయ్య గారు మాత్రం వినిపించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా సమానమైన ఇవ్వాలని చెప్పి ఆయనకు సమయం ఇచ్చారు. మీరు మొదలు జాయిన్ అయ్యారు. ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఒక లంబాడి బిడ్డ అయి ఉండి ఒక తోటి మహిళ సత్యవతి రాథోడ్ కు మంత్రిస్తే మాట్లాడింది అదే మరి మీరు మాట్లాడింది అదే. చెప్పండి రామచంద్ర గారు క్రాస్ టాక్ వద్దు. రామచంద్ర గారు క్రాస్ టాక్ వద్దు. చెప్పండి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం చెప్పండి. లోముల నరసింహయ్య ఆత్మ గుండెపోటు కారణం కేసీఆరే. అదే విధంగా మా బూర నరసింహయ్య గౌడ్ ను అవమానించింది కేసీఆర్ గారే. కర్ణె ప్రభాకర్ గారిని అవమానించింది కేసీఆర్ గారే. మా దాసోజు శ్రవణ్ గారిని, మా వి ప్రకాష్ గారిని, బీసీ బడుగు బలైన వర్గాలని ఆనాడు అవమానించిన కేసీఆర్ ను మా దాసోజు శ్రవణ్ గారు చూసుకుంటుంటే నాకు చాలా సిగ్గు. యూ మేడ్ యువర్ పాయింట్. ఇక ఫ్రీగా చెప్పండి, ఎందుకంటే ఈ చర్చ చాలా సమయం అయింది, వేరే చర్చ మనం వెళ్ళాలి. ఎస్ శ్రవణ్ గారు, పీసీఆర్ ఒకసారి రామచంద్ర నాయక్ గారు మాట్లాడితే మాత్రం మ్యూట్ చేయండి. ఎందుకంటే క్రాస్ టాక్ కరెక్ట్. చెప్పండి. ఇప్పుడు ఎట్లుందనంటే బట్టగాల్చి మీద వేసి నువ్వు ఎందుకు ఇవ్వట్లేవా అని అంటే కేసీఆర్ గారు ఇట్లా చేసిండ్రు, కేసీఆర్ గారు అట్లా చేసిండ్రు అని చెప్పని తప్పించుక తిరగటం అంటే న్యాయమా ధర్మమా మీరన్నా చెప్పండి. నువ్వు బీసీలకు ఎందుకు న్యాయం చేయట్లేవంటే కేసీఆర్ గారు అట్లా చేసిండ్రు, దాసోజు శ్రవణ్కి ఇట్లా టికెట్ ఇయ్యలే, కర్ణె ప్రభాకర్కి అట్లా ఇయ్యలేదని చెప్పని వితండవాదం మాట్లాడటం నిస్సిగ్గుగా, ఇది దాటవేత ధోరణి, తప్పించుక తిరిగేటువంటి ఒక వైనం. ఇది ఇవాళ నీ చేతిలో అధికారం ఉంది. గతంలో ఒకవేళ నిజంగానే తప్పు జరిగిందో ఒప్పులేదు మాట్లాడుకుందాం. ఒకవేళ గతంలో తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో ఒక జరిగింది, ఆ కాంటెక్స్ట్ అయిపోయింది. నౌ యు ఆర్ ఇన్ ఎ కాంటెక్స్ట్ వేర్ యూ కెన్ డూ జస్టిస్. నువ్వు దాన్ని న్యాయం చేయమంటే గతంలో ఎట్లా జరిగిందని చెప్పని సొల్లు పురాణాలు మాట్లాడటం అవుతుందో ఇది దురదృష్టకరం, ఇది అన్యాయము, ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం. రెండోది, నా గురించి 1-2 సార్లు మాట్లాడినారు, నా పట్ల ప్రేమ సింపతి చూపెడుతున్నారు, ఐ థ్యాంక్ యూ. నేను 2014లో ఒకవేళ గనక ఆ రోజు నేను ఆ ఏప్రిల్ 12వ తారీఖు నాడు నేను ఎమోషన్ గురి కాకుండా నేను ఒకవేళ గనక పార్టీ మారకపోయింటే ప్రాబబ్లీ ఐ వుడ్ హావ్ బీన్ ద ఫస్ట్ ఎమ్మెల్సీ. నేను క్యాబినెట్లో ఎట్టి పరిస్థితిలో ఉండేవాడిని కేసీఆర్ గారితో, ఆర్ కేబినెట్ ర్యాంక్లో ఉండేవాడిని, పరిపాలన ఉండేవాడిని, ప్రభుత్వం నడుపుండేవాడిని. పక్కకు పెడదాం. బడుగుల లింగయ్య, బండ ప్రకాష్, రవిచంద్ర, ఇవాళ రవిచంద్ర ఎటువంటి బీసీలకు రాజ్యసభ సభ్యులు ఇచ్చినారండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎవడో రాజస్థాన్కి వెళ్ళి పట్టుకొచ్చి అభిషేక్ సింగ్ లాంటి వాడికి మీరు టికెట్లు ఇచ్చి పడేస్తారు, మీ రాజకీయ లబ్ధి కొరకు. ఇక్కడ ఉన్న నోట్ల మన్ను కొడతారు, హనుమంతరావు లాంటి నోట్ల మన్ను కొడతారు. మళ్ళీ మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఎంతమంది బీసీల నోట్ల మన్ను కొట్టినారు వీళ్ళు?
కార్పొరేషన్ చైర్మన్ లో ఇంత పెద్ద లిస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఉంటుంది, ఇందులో నా తెలంగాణ ఉద్యమకారులకు స్థానం ఉండదు, పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి యువజనులకు న్యాయం ఉండదు, బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం ఉండదు, మైనారిటీలకు న్యాయం ఉండదు. మళ్ళా మొండిగా మీరు కేసీఆర్ గారి పైన పడి ఏడ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నాళ్ళు పడి ఏడుస్తారు కేసీఆర్ గారి మీద? 18 నెలలుగా కేసీఆర్ గారి పైన పడి ఏడుస్తూనే మీరు పరిపాలన కొనసాగిస్తూ మొత్తం తెలంగాణ ప్రజలు నేర్పిస్తా ఉన్నారు కదా. ఇవాళ మీరు సరిచేసే అవకాశం, మీ దృష్టిలో గతంలో తప్పు జరిగితే సరిచేసే అవకాశం ఉంది. ఏం చక్కదనంలో నిలబెడతా ఉన్నారు మీరు? నా పరిపాలన చక్కగా చేయరాదు, నా సంపద సృష్టించరాదు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేరు, గతంలో అమలున్న పథకాలను అమలు చేయలేరు. గతంలో మీ దృష్టిలో ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే సరిచేయమంటే ఇంకా ఆగుతారు. 7 గెలిచిన వాళ్ళకు 4 సీట్లు ఇస్తారా అని చెప్పని ఇవాళ అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు న్యాయం అండి ఇది? ఓకే, ఒక కుల ఉన్మాదితో ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి మీరు ఇవాళ రాజకీయం చేస్తూ ఒక కుల ఆధిపత్యాన్ని మీరు చెలాయిస్తూ మళ్ళీ ఇవాళ మీరు కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు న్యాయం ఇది? నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, సరే అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ముచ్చట, వాళ్ళ సామాజిక న్యాయం, ప్రజలు రైట్ టైంలో దే విల్ టేక్ ఎ డెసిషన్ అండ్ దెన్ దే విల్ డిక్లేర్. బట్ ఇవాళ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బీసీలకు మీరు అన్యాయం చేస్తా ఉన్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. మీరు పెద్ద ఎత్తున బీసీలకు ఎందుకండి 69 జనరల్ సెక్రటరీలు వేసి దాంట్లో బీసీలకు పదవులు ఇచ్చి మేము 69 జనరల్ సెక్రటరీ చేయలేదా అని చెప్పాను. అడిగి కత్తా టోపీ ఏముంది, నెత్తా కత్త ఏంది, అది ఏం పదవి, అది ఏం చేసుకోవాలా? మీ పల్లెకి బోయి లెక్క పనిచేయాలి వాళ్ళు జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్లో. మీ పల్లెకి మీరేమో అధికారం చెలాయిస్తారు, బుగ్గకారులు వేసుకుంటారు, ఐఏఎస్లు పోలీసులను చుట్టు పెట్టుకొని మీరు తిరుగుతారు. వాళ్ళేమో జనరల్ సెక్రటరీ పదవులు వేసుకొని మనకి గాంధీ వాళ్ళ కుర్చీ కూడా దొరకదు. 100 మందికి ఇచ్చిన పదవులు, ఇంకా నా వర్కింగ్ ప్రెసిడెంట్లకి అలా కుర్చీ కూడా దొరకదు. అట్లా ఆ పదవులు ఇచ్చేసి మేము బీసీఎస్లోకి ఇచ్చినామని చెప్పని మాట్లాడతారు. ఎంతమంది జీవితాలు ఆడుకున్నారు మీరు? చెరుకు సుధాకర్ ఎందుకు బయటకు వచ్చింది చెప్పండి? ఏ కారణం చేత చెరుకు సుధాకర్ అంటే ఆయన పార్టీని కాంగ్రెస్ లో మెర్జ్ చేసి బయటకు ఎట్లా వచ్చిండు చెరుకు సుధాకర్? ఒక పెద్ద ఉద్యమకారుడు. ఏం నమ్మించి తీసుకుపోయినా మీరు టికెట్ ఇస్తా అని చెప్పని? బూర నర్సయ్య గౌడ్ గురించి మాట్లాడుతున్నారు. బూర నర్సయ్య గౌడ్ వాజ్ డాక్టర్. కేసీఆర్ మేడ్ మీద ఎంపీ, ఫస్ట్ టైం ఎంపీ, సెకండ్ టైం ఎంపీ, పార్టీ అన్ని రకాలుగా అండగా ఉండి ఆయన ఎంపీగా గెలిపించుకుంది. సార్ ఆయన కారణాలు ఏదైనా కావచ్చు, పోతే పోయి ఉండొచ్చు. థర్డ్ టైం అంటే కూడా మళ్ళీ ఎంపీ టికెట్ ఆయనకే వచ్చింది. విజయశాంతి గారిని ఎంపీ చేయలే మీరు. ఇది ఒక ఆధిపత్య అహంకారంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఓకే, మీరు 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 దాన్ని మీరు జస్టిఫై చేసుకుంటే మా అర్థం ప్రజలకైతే కనబడుతుంది కదా. ఓకే, ఓకే, ప్రజలకైతే కనబడుతుంది కదా. ఓకే, ఓకే. మీరు మీరు కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. జానారెడ్డి, రఘువీర్ రెడ్డి, ఇంకొక ఆయన ఏంటంటే చిన్న అబ్బాయి పేరు నాద్ సార్ ఎమ్మెల్యే పేరు జయవీర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి. మరి మీకు ఈ కుటుంబాలు కావా? ఈ కుటుంబాలు కావానండి? అంటే మీ కుటుంబాలు కావు అని చెప్పి మరి దెన్ లెట్ పీపుల్ డిసైడ్ వాట్ ఇట్ ఈస్. కేసీఆర్ గారు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో భాగం. జయవీర్ రెడ్డి గారు ఏమైనా కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో పనిచేసిండ్రా? ఎందుకు ఇచ్చింది ఆర్ఎస్ సర్టిఫికేట్? ఓన్లీ బికాజ్ నేను ఇవ్వడం తప్పట్లే, జాన్ రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఇచ్చింది మీరు. ఓకే, ఓకే, ఓకే. ఏ కారణం చేత మీరు ఇవాళ ఒక కులానికి సంబంధించిన వాళ్ళకే కుటుంబాలు ఉండవు, కానీ కేసీఆర్ గారి దగ్గర హరీష్ గారు ఏంది, కేటీఆర్ గారు ఏంది, వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, చేసిన వాళ్ళు, జైళ్లలో పోయిన వాళ్ళు. ఇట్స్ టైమ్ టు కన్క్లూడ్ దిస్ డిబేట్. సార్ మీరు చర్చలు ఎక్కడికెక్కడికో తీసుకుపోయినరు. నా భయం అవుతుంది ఏంటంటే మా నాయక్ గారిని రేపు డిప్యూటీ స్పీకర్ గా కూర్చోబెడితే అసెంబ్లీని ఏం చేస్తాడో అని భయం అవుతా ఉంది నాకు. ఇన్ని అబద్దాలు ఆడితే రేపు పొద్దుగాల అసెంబ్లీ ధర్మదేవత, అది ఇట్స్ అబౌట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. అరే ఎవరొద్దన్నా కాదన్న ఒక మాట అండి, ఎవరొద్దన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. మీరు ఒప్పుకునేది ఏంది? ఇలా అబద్దాలు ఆడుతా ఉన్నారు మీరు. ఇలా సరే, ఇదే మహాటీవీ వెంకట్రావు చర్చలో కూర్చొని ఎవరొద్దన్నా కాదన్నా కేసీఆర్ గారు థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, చిరంజీవులు గారు. మొత్తానికి బీసీ సామాజిక వర్గానికి అయితే అన్యాయం జరిగింది. బీసీకి అయితే కేవలం 20% మాత్రమే కేబినెట్ లో రిప్రజెంటేషన్ వచ్చింది. శాఖల పట్ల కూడా హ్యాపీనెస్ లేదు. ఎస్సీలకు మాత్రం న్యాయం జరిగింది. బట్ బీసీలకైతే 42% ఏదైతే డిక్లరేషన్ ఉందో దానిలో సగం కూడా పూర్తి చేయలేకపోయారు. కేబినెట్ మంత్రివర్గంలో ఇచ్చిన పోర్ట్ఫోలియోలు కూడా సాటిస్ఫాక్టరీగా లేవు. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి దానిలో అయినా వాళ్ళకి న్యాయం చేస్తారని అయితే ఆశిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డ ఇన్సిడెంట్. గత 2 నెలల్లో ఇటువంటి ఇన్సిడెంట్ ఇది రెండోసారి. బ్రేక్ తర్వాత అంశమే చర్చిద్దాం.